జెన్యూన్గా బతకడం అనేది చాలా హార్డ్ అనుకుంటాను సార్. మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు అనేది సుప్రీంకోర్టులో నేను మీ అడ్వకేట్ వాదనని నేను అబ్జర్వ్ చేసినప్పుడు అనుకున్నాను. ఎలా సాధ్యమైంది? అంటే మనకి మన కోరికలు తక్కువ ఉన్నాయనుకోండి, కోరికలను మనం కనుక అదుపులో పెట్టుకుంటే నిజాయితీగా ఉండొచ్చు. అంటే అందులో మీరు ముక్కుసూటిగా నిజాయితీగా వెళ్ళారు. ఒడిస్సాలో కాబట్టి సరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో అయితే అంటే నీ ప్రస్తుతం చూస్తుంటే నేను ఇవ్వడంలోకి పోయామండి. ప్రాబ్లం నేను సర్వీస్లో ఉద్యోగం వదిలేసామండి. తెలంగాణ సమాజాన్ని మీరు కొంచెం అప్రమత్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు రీసెంట్గా. ఏంటంటే బీజేపీకి ఎంఐఎంకి ఓట్లు మీరు వేస్తే మత విద్వేషాలు వస్తాయి అన్నట్టుగా. అది నిజం. ఎందుకంటే నేను ఇంకా సార్ ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ వస్తే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో సమాన చట్టం హిందువులకి రాజ్యాంగాన్ని మార్చేస్తానంటున్నారు కదా, అవకాశం ఆయన ఏమీ మార్చడండి. ఇవన్నీ ఏదంటే ప్రజల కలబుర్లు కబుర్లు. ఆయన చేసేదంతా ఏంటంటే చెప్పే శ్రీరంగ నీతులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేసేది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. ఆ కేసు మీద మీరు ట్వీట్లు కూడా చేశారు. నేను చేసింది ఓన్లీ టెక్నికల్ పాయింట్ మీద చేశాను, నాకు వివరాలు తెలియదు. కేసు చేయడానికి ముందు గవర్నర్ పర్మిషన్ కావాలి. అదే మీరు ట్వీట్ చేశారు. పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి దట్స్ ఇల్లీగల్. కవితది ఎలా చూస్తారు సార్? కవిత అరెస్ట్ని ఈడీని ఆ కేసు 2022 కేసు, అంటే 2 ఏళ్ల క్రితం. సంవత్సరం క్రితం అరెస్ట్ చేయొచ్చు, 6 నెలల క్రితం అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఎలక్షన్ తర్వాత అరెస్ట్ చేయొచ్చు. ఈ 2 నెలల ఎలక్షన్లో పంపలే అంటుకుపోతుంది. దాన్ని బట్టి ఏంటంటే మనకు తెలిసిపోతుంది ఇది మోటివ్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి సార్ మీరు కామెంట్ అనేది చేయగలరా? ఆల్రెడీ చెప్పిన ఏముంది, అంత అరాచకం కదండి. ఏపీ ఒక శ్రీలంక, ఒక ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి కామెంట్స్ వినపడుతున్నాయి. అందువల్ల ఎందుకంటే బీహారే, ఏపీ బీహార్ లాగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ గురించి నేను మాట్లాడిన కానీ ఆయన మాత్రం బీజేపీ వాళ్ళకి పెంపుడు బిడ్డ కదా, దత్తపుత్రుడు కదా మన జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఆయన ప్రచారంలో వెళ్తున్నప్పుడు ఒక రాయి తగిలింది, దాని మీద మీ కామెంట్? నేను ఆల్రెడీ చెప్పాను, సినిమా షూటింగ్ గురించి నాకు ఎందుకు అడుగుతారు. నమస్తే, నేను మీ సిఎస్ రావు. ఎట్టబడితే అట్ట బతకడం చాలా ఈజీ, కానీ నిజాయితీగా బతకడం అనేది చాలా కష్టం జీవితంలో. అలాంటి నిజాయితీగా బతుకుతూ ప్లస్ కెరీర్లో తలవంచకుండా కెరీర్ని తీసుకెళ్ళినటువంటి సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం జెన్యూన్గా బతకడం అనేది చాలా హార్డ్ అనుకుంటాను సార్. మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు అనేది సుప్రీంకోర్టులో నేను మీ అడ్వకేట్ వాదనని నేను అబ్జర్వ్ చేసినప్పుడు అనుకున్నాను. ఎలా సాధ్యమైంది? ఏం లేదండి, నిజాయితీ ఉంటామంటే అంటే మనకి మన కోరికలు తక్కువగా ఉన్నాయనుకోండి, కోరికలను మనం కనుక అదుపులో పెట్టుకుంటే నిజాయితీగా ఉండొచ్చు. అది ఒకసారి కోరికలు అదుపులో లేదనుకోండి, అవినీతికి పాల్పడాల్సి వస్తుంటుంది. అవి ఇప్పుడు మన సంపాదించిన సొమ్ము అది ఉండి ఇది తెల్లన్నో పప్పు అన్నో తిన్నా కానీ ఆనందంగా ఉంటుంది. ఎక్కడో మనం అడుక్కొని తిన్నదో, వాడి దగ్గర దోచుకొని తిన్నది, అది ఏం తిన్నా కానీ ఆ ఆనందం ఉండదు. కానీ కోరికలు లేకపోయినా కానీ మీరు నిజాయితీగా ఉండాలనుకున్నా కానీ ఉండనివ్వని సమాజం వ్యవస్థ ఉందని అంటారు కదా. అంటే అక్కడ మనల్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆశయాలు, మన నైజం, మన వ్యక్తిగతంగా మనం ఎలాంటి వాళ్ళము, దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనకు ఒక ఇబ్బందిగా ఉందనుకోండి, మనం తప్పక తప్పుకోవచ్చు. అసలు సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదండి. ఇప్పుడు మనకి ఫలానా పోస్ట్లో నేను ఉండాలి అనే కోరిక ఉందనుకోండి నాకు, ఉదాహరణకి. దానికోసం మరి దాన్ని నేను ప్రయత్నం చేస్తే మరి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి ఉంటుంది కదా. అది మనకేం లేదు, ఏ పోస్ట్ అయినా అన్నీ ఒకటే. ప్రభుత్వ ఉద్యోగులు మనకు వచ్చే జీతం అంతే, మనకున్న వసతులు అంతే ఉంటాయి, ఇది న్యాయంగా ఉండే వసతులు అంతే ఉంటాయి. ఏ పోస్ట్లో ఉన్నా అంతే ఉంటాయండి, తేడా ఏమి ఉండదు. వేరే విధంగా చేయాలంటే పెరుగుతాయి. మనం దానికి ఎవరి దగ్గర పోనవసరం లేదు. సో మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా ఉండటం అనేది ఒక టఫ్. అలాగే రెవెన్యూ, తర్వాత టౌన్ ప్లానింగ్, ఇవన్నీ ఏం లేదండి. అదేం లేదండి. నిజాయితీగా ఉండాలనుకున్న ఎక్కడైనా ఉంటారు. అది అవినీతి చేయాలనుకున్నాడు ఎక్కడైనా చేస్తాడు.
పోలీస్ అనగానే ఇమీడియట్ గా పబ్లిక్ లో వచ్చే అది ఎందుకు ఒపీనియన్ ఏం చెప్పండి. అది ఎందుకు వస్తుందంటే మనకి ఒక వ్యక్తికి కానీ ఒక సమాజానికి కానీ ప్రాణం తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటండి? అది స్వేచ్ఛ. ప్రాణం ఉంటే తర్వాత మనిషి కోరుకునేది స్వేచ్ఛ. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఉంది. అందుకోసమనే పోలీస్ వాళ్ళంటే అది ఫిజిక్స్లో, మీరు కెమిస్ట్రీ చూడండి, ఫిజిక్స్లో అంటారు కదా, ఫ్రిక్షన్ ఈజ్ ఎ నెసెసరీ ఈవిల్ అని. ఫ్రిక్షన్ లేకపోతే అసలు ఫిజిక్స్ ఉండదు, ఈ విషయం ఉండదు. కానీ అంత ఎనర్జీ అంతా కన్జంప్షన్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఉంది. అట్లాగే పోలీస్ వాళ్ళు లేకుండా సమాజం అనేది ఉండదు. కానీ మరి వాళ్ళు ఉండటం వల్ల ఈ ఇబ్బందులు వస్తాయి. మన స్వేచ్ఛని హరించే అధికారం వాళ్ళకి ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళు చేసింది నచ్చదు. అది డ్యూటీ పరంగా. బట్ నేను చెప్పేది ఇంటర్నల్ కరప్షన్ గురించి. ఇంటర్నల్ కరప్షన్ అంటే మీరు ఇందులో కరప్షన్ అనేది ఒక 2-3 రకాలు ఉంటాయి. ఒకటి కొల్యూజివ్ కరప్షన్, ఇంకొకటి కోఆపరేటివ్ కొల్యూజివ్ ఆర్ కోఆపరేటివ్ కరప్షన్, ఇంకొకటి ఏంటంటే కోయర్సివ్ కరప్షన్. మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తే మీకు నచ్చదు. అదే మీకు ఏదైనా బెనిఫిట్ ఇచ్చామనుకోండి, ఒక వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీరు ఉదాహరణకు ఒక ప్రభుత్వ భూమిని మీరు ఆక్రమించారు, అందులో ఆ రెవెన్యూ అధికారి మీరు సగం పంచుకున్నారు అనుకోండి, మీకు ఇబ్బంది ఉండదు, ఆయనకి ఇబ్బంది ఉండదు, మీరు బయట ఎక్కడ మాట్లాడరు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న అతను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడు కాబట్టి మీరు జీవితకాలం మొత్తం చెప్తూనే ఉంటారు. సో ఇది తేడా. సో ఈ రెండింటిని మీరు రిజెక్ట్ చేస్తారా? వీటిలో ఒకదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో, కరప్షన్ ఈజ్ కరప్షన్, వెదర్ ఇట్ ఈస్ కొలీజివ్ కరప్షన్ ఆర్ కోయర్సివ్ కరప్షన్. బెదిరించి లాక్కోవడం అయినా అది అవినీతి, అది కుమ్మక్కై చేయడం కూడా అవినీతి. ఇన్ఫాక్ట్ కుమ్మక్కై చేసింది ఇంకా ఎక్కువ అండి, ఎందుకంటే దాని పరిణామం ఎక్కువ ఉంటుంది. పరిణామము పరిమాణము రెండు ఎక్కువ ఉంటాయి. అంటే క్వాంటిటీ అండ్ దెన్ దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరినో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ బెదిరించి 10,000 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, అది మీ ఇద్దరి మధ్యలో ఉండిపోయింది. కానీ ఇప్పుడు పక్కన ప్రభుత్వ స్థలాన్ని ఎవరిని ఆక్రమించారు అనుకోండి, ఉదాహరణకి అది ఆక్రమించిన 1 ఎకరం 2 ఎకరాలు ఆక్రమిస్తే అంతా కలిసి పంచుకుంటే అంటే ఎంత ప్రభుత్వానికి ప్రజలకి ఎంత నష్టం జరిగింది అక్కడ, చాలా ఎక్కువ కదా. సో కొల్యూజివ్ కరప్షన్ ఈజ్ ఆల్వేస్ వెరీ హై ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాంటిటీ అండ్ దాని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఐపీఎస్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ దగ్గర నుంచి అక్కడి నుంచి చూస్తే పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెజర్ చేయరా కరప్షన్ ఇక్కడి నుంచి కింద, అంటే అందరు కలిసి ఒక గ్రూప్గా చేసేటువంటి కరప్షన్ ఉంటుంది కదా. పై ఆఫీసర్లు కూడా అండి చేసేవాళ్ళు చేస్తుంటారు, కానీ వాళ్ళకి తెలుసు ఏ ఆఫీసర్ ఎలాంటి వాడని. ఇప్పుడు పైన ఉన్నాడు, ఈ ఆఫీసర్ మన చెప్పిన పని చేస్తాడా చేయడా, అలా చేయని వాళ్ళకి చెప్పరండి వాళ్ళు. కాకపోతే మిమ్మల్ని ఇది కొన్ని రోజుల తర్వాత అవకాశం చూసి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టించవచ్చు, కానీ మిమ్మల్ని బలవంతం చేయరు జనరల్గా. ఏదో ఇక 1-2.5 కేసుల్లో జరగవచ్చు కానీ. సో వాళ్ళకు కూడా తెలుసు, అంటే మన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు ఎలాంటి డిపార్ట్మెంట్లో అలాగే కదా, ఎవరు అలాంటి వాళ్ళు అనేది. సార్ మీకంటే సివిల్స్ కాబట్టి దాని నామ్స్ ప్రకారం ప్రమోషన్స్ అవన్నీ ఉంటాయి. దానికన్నా కింద వాళ్ళకి పై వాళ్ళు చెప్పింది చెయ్యకపోతే ఇబ్బందులు ఉంటాయండి. చాలా మంది సఫర్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు నీతి నిజాయితీ అనేది దానికి ర్యాంకును నీతి నిజాయితీ సంబంధం లేదండి. కానిస్టేబుల్స్ కూడా ఎంతో మంది నిజాయితీగా ఉంటారు. సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు అవినీతి పరులు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ర్యాంక్ అది వ్యక్తిగతం, అది అంటే క్యారెక్టర్ అనేది అది మన పర్సనల్. సో కాబట్టి అలాంటి మీరు కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు పై అధికారి అవినీతి అధికారి ఉంటే బాగా అంటే ఇబ్బంది పడి ఉన్నవాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి. మీరు ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ చేశారు, అవినీతి పరుల దగ్గర నీతివంతులు అనేది నిలబడలేరు, శత్రువుల్లాగా కనపడతారు. అది కరెక్ట్ అండి, ఎందుకంటే నన్ను చాలా పార్టీలు కూడా పిలవకపోయేదండి. ఇప్పుడు ఆఫీసర్లు మా సివిల్ సర్వీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా పార్టీలు మమ్మల్ని పిలవరు, ఎందుకంటే మనం అక్కడ పోతే మనమేమో ఆడమైన ఒకలాగా ఉంటాము, వాళ్ళంత విలాసవంతంగా పార్టీలు చేసుకున్నప్పుడు మనం అందులో ఇమ్మడలేము. సో అందుకోసం మనల్ని దూరంగా ఉంచుతారు జనరల్గా. అది సహజం, ఇక్కడైనా ఎక్కడైనా దేశం అంతా అంతేనండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. శత్రువులు మరి ఉన్నారా మనసులో అంటే నాకున్నదే ఎక్కువ శత్రువులు అండి.
ఎందుకంటే నేను ఉన్నది ఒకటి, రెండు ఏంటంటే ఇది ఒకటి, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానండి. మంచిది మంచి, చెడు చెడు మాట్లాడతాను. అంతేగా మనం ఏదో ఆశించి మాట్లాడాం. ఎందుకంటే నేను మాట్లాడింది ప్రజలకి కానీ, ప్రజా సంక్షేమానికి కానీ, ప్రజా శ్రేయస్సు కానీ ఉపయోగపడుతుందని మాట్లాడతాను. అది ఎవరైనా కావచ్చండి. సో అలాంటప్పుడు నేచురల్ ఎవరికి ఇష్టం ఉంటుందండి? వాళ్ళు ఇప్పుడు ఫలానా వాళ్ళు లేదా మీరు మీ గురించి ఏమైనా ఎత్తి చూపాను అనుకోండి, మీకు ఏమైనా ఇష్టపడి నేనంటే ఇష్టపడవే కదా. సో అది సహజం అంతే. సో యథార్థవాది లోక విరోధి అంతే కదా. చాలా బాగా చెప్పారు. సో ఎంటైర్ కెరీర్ వైజ్ కూడా మీకు శత్రువులు బాగున్నారా? చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే అఫెక్ట్ అవుతారో వాళ్ళే, మిగిలిన వాళ్ళు అందరూ ప్రజలందరూ బాగానే ఉంటారండి. ప్రజలు ఇప్పుడు కూడా నాకు ఒరిస్సా నుంచి అసలు రెగ్యులర్ ప్రతి పండగకి వాళ్ళు ఏదైనా అవకాశం వస్తే గుర్తు చేసుకొని ఫోన్లు చేస్తుంటారు. ఎక్కడెక్కడో నేను 25 సంవత్సరాల క్రితం ఎస్పీ ఉన్న దగ్గర, ఏఎస్పీ ఉన్న దగ్గర వాళ్ళు కూడా ఫోన్ చేసి గుర్తు చేసుకొని చేస్తుంటారు. ప్రజలకి ఏం ఇబ్బంది ఉండదండి, ఎవరికైతే వీళ్ళు అంటారు. అంటే అంత మీరు ముక్కుసూటిగా నిజాయితీగా వెళ్ళారు. ఒడిస్సాలో కాబట్టి సరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో అయితే అంటే నేను ప్రస్తుతం చూస్తుంటే నేను విమర్లోకి పోయేవాడినేమో, ప్రాబ్లం నేను సర్వీస్లో ఉదయం వదిలేసేవాడినేమో. అంతే. ఒడిస్సా దాంట్లో చాలా మంచి ప్రాంతం అండి, మనుషులు కూడా చాలా మంచివాళ్ళు. ఏంటి సార్ డిఫరెన్స్ పరిపాలనలో ఒడిస్సాకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వేరియేషన్? కాదు, అక్కడ సమాజం అండి. ఒడిస్సా సమాజము లక్ష్మీదేవి, మన సరస్వతి దేవి ఆరాధకులు వాళ్ళు. సరస్వతి ఆరాధకులు అంటే ఏంటి? సాహిత్యం, కళలు, ఆధ్యాత్మికత, మంచితనము, నీతి నియమాలు ఇలాంటి ఎక్కువ. అంటే మనం పోలిస్తే అక్కడ కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ పర్సంటేజ్ వైజ్ చూసి చాలా తక్కువ జనరల్ గా. ఇక్కడ ఏంటంటే మనం లక్ష్మీ ఆరాధకులు. మనకు కావాల్సింది డబ్బు, అధికారంతో వచ్చిన మదం, తర్వాత నేను చెప్తే పని చేయరా, తర్వాత దేవుడిని ఓన్లీ మన తిరుపతి పైన, యాదగిరి గుట్ట పైన, ఇంకో దేవుని పైన కానీ డీల్ చేసుకోవడానికి పోతాం. స్వామి నేను ఇది ఫలానా చేయబోతున్నాను, నాకు ఇంత లాభం వస్తే నీకు ఇంత ఇస్తాను. దేవుడితో డీలే కానీ అక్కడ ఆధ్యాత్మికత కాదు. సో ఇలాంటి తర్వాత కళలు నేను చాలా మంది చెప్తాను. మనము ఇప్పుడు అంటే ఉదాహరణకి చెప్తాను, మీరు పెయింటింగ్ తీసుకొచ్చారనుకోండి, మీరు ఒక ఒరియా అతన్ని లేదా బెంగాలీ అతన్ని లేదా తెలుగు వాడిని అక్కడ పెడితే, తెలుగు వాడు అడుగుతాడు దీని రేట్ ఎంత అని అడుగుతాడు. కానీ ఒరియా అతను అడుగుతాడు ఇది చాలా బాగుంది, ఇందులో అసలు అర్థం ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. ఇది తేడా అది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇదేనండి. అందుకోసం మన పిల్లలు ఇక్కడ చాలా మంది పాడైపోతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ పెద్ద వాళ్ళ పిల్లలు ఎంతమంది సక్రమంగా ఉన్నారండి? సక్రమంగా ఎవరు? ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు చూసి, తల్లిదండ్రులు ఆచరించే పద్ధతిని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. పిల్లలకి ఏం తెలుసు అండి, మనం ఏం చేస్తాం అదే చేస్తారు వాళ్ళు. సో సార్ మీరు మొత్తం కెరియర్ లో మొత్తం ఒడిస్సా నుంచే కదా, ఒడిస్సా తర్వాత మీరు ఒడిస్సాలో కేంద్ర ప్రభుత్వం రెండు. సో సిబిఐ డైరెక్ట్ గా 2016 లో సిబిఐలో చేరానండి. తర్వాత 2019 వరకు ఉన్నాను, 3.5 years ఉన్నాను. సో వేరియేషన్ ఏం గమనించారు సార్ సిబిఐకి వెళ్ళిన తర్వాత? అంతకు ముందు మీరు రాష్ట్ర కేంద్రం చేసినప్పుడు ఏముండదండి. కాకపోతే అంటే సిబిఐలో మన కొంచెం ప్రెషర్స్, పుల్స్ తక్కువ ఉంటాయి, కానీ కొంచెం ఇన్సులేటెడ్ గా ఉంటాము. కాకపోతే అంటే స్టేక్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. ఈ రాజకీయ ప్రతి వాడు మనల్ని మన పేరు చెప్పుకొని మీరు అమ్మేసుకుంటుంటారు. బంధువులు, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు నాకు నాగేశ్వరరావు గారు తెలుసండి అని మీ పని చేపిస్తామనో, లేకపోతే సిబిఐ బిల్డింగ్ చుట్టూ అక్కడ నువ్వు బయట ఉండి నేను లోపల పోయేస్తానని అంటాం. సో ఈ విధంగా అది మామూలు. అంతేగాని పెద్ద పనిలో ఏం తేడా ఉండదండి. నీతిగా ఎక్కడైనా చేయొచ్చండి. పోలీస్ స్టేషన్లో కూర్చొనైనా ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ అంటే పోలీస్ స్టేషన్లో చేసేది, సిబిఐలో చేసేది ఒకటే, చట్టం ఒకటే. అని కోర్టులు కూడా ఒక కాబట్టి స్పెషల్ కోర్టు అని ఉంటుంది. కానీ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పని చేయలేం కదా మనం. సమస్య వచ్చింది ఏంటంటే అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీని కానీ మనం సక్రమంగా నీతిగానే చేయలేము. ఒకసారి అతను నీతి తప్పాడు అనుకోండి, ఇంకేం నాకెంతో లాభం వస్తుంది తను కూడా ఆలోచనలు పడిపోతుంది. సో స్టేట్ క్యాడర్ ఒడిస్సా చేశారు, సివిల్ అక్కడ మన సెంట్రల్ సర్వీస్ లో చేశారు, సిబిఐ ఎస్పెషల్లీ. అక్కడ నార్త్ సౌత్ కొంచెం డీవియేషన్ ఉంటుంది. అది ఉంటుందండి ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, మన ఇక్కడ ఆంధ్ర తెలంగాణ దాకా ఉండేది. సో ఎక్కడైతే మీకు ఇలాంటి అధికారం కానీ వీటి వచ్చినప్పుడు అది తప్పకుండా ఫీలింగ్స్ అయినా ఉంటాయి. ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్స్, రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే
అది సివిల్ సర్వీస్ లో అక్కడ రాణించడం అనేది చాలా కష్టం. ముఖ్యమైన ఇంపార్టెంట్ పోస్టులో సౌత్ ఇండియా నుంచి, లేకపోతే నార్త్ ఇండియా అయితే కొంచెం సులభం. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఆ సబార్డినేట్స్, సీనియర్స్, జూనియర్స్, రిటైర్డ్ పర్సన్, పొలిటీషియన్, వాళ్ళు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఏంటంటే అది ఒక ఈకో సిస్టమ్ గ్రూప్ లాగా ఏర్పడి వాళ్ళు ఉంటారు. మనం అక్కడ పోయేటికి మనకి కొత్తగా ఉంటుంది. ప్లస్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు చాలా తక్కువ, తెలుగు వాళ్ళు కానీ లేదా వాళ్ళు తక్కువ. సో అది ఆ ఇబ్బందులు చాలా చాలా ఉంటాయి. ఫేస్ చేస్తారు బాగా, చాలా చాలా ఫేస్ చేస్తాను. కాకపోతే అంటే ఆ విధంగా ఉండదు, దాన్ని వేరే విధంగా చేస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు 1943లో సిబిఐ మొదలైంది, దాన్ని ఎస్పీఈ అనేది స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. తర్వాత 1963లో దాని పేరు మార్చారు. పేరు మార్చి సిబిఐ అని పేరు 63లో పెట్టారు. అప్పటిదాకా దాన్ని ఎస్పీ, ఇప్పుడు కూడా లీగల్ గా ఎస్పీఏనే. అయితే 1943 నుంచి ఈనాటి వరకు ఇద్దరే సిబిఐ డైరెక్టర్లు అండి. ఒకళ్ళకి విజయరామరావు గారు, ఆయన కూడా మాకు పక్క ఊరే. ఆ తర్వాత నేను, ఆయన ఇది పివి నరసింహరావు గారి ప్రధానమంత్రి సమయంలో ఆయన తీసుకెళ్లారు. ఆయన పివి నరసింహరావు గారు ఎందుకంటే తెలుగు వాళ్ళు అంటే బాగుంటుంది అనేది తీసుకెళ్లారు. సో ఆ తర్వాత నేనేమో మామూలు యాదృచ్ఛికంగా మనం అయిపోయాం అన్నట్టు. అని తప్పిస్తే మీరు చూడండి ఎన్నేళ్ళు అయిందండి, 43 అంటే ఇప్పటికెంత 80 సంవత్సరాల చరిత్రలో ఇద్దరే సిబిఐ డైరెక్టర్లు. ఈడీలో అయితే ఇంతవరకు ఒక్కడు లేరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1960s లోనే ఇప్పుడు మొదలైందండి. అప్పటి నుంచి ఇప్పుడు ఒకళ్ళు కూడా తెలుగు లేరు, ఈడీలో లేరు, ఓన్లీ సిబిఐలో. మీరు అది ఉన్నా కానీ ఇప్పుడు ఏంటంటే మనల్ని పని చేయనీరు, మన మీద అన్ని ఆపాదించడం, అది చేయటం, ఇది చేయటం, ఇది అది మామూలే. మీరు సిబిఐ డైరెక్టర్ కావడానికి అక్కడ కొన్ని అంతకు ముందు మీరు కాకముందు కొంచెం నేను ఉన్నది కూడా తాత్కాలిక డైరెక్టర్, రెగ్యులర్ డైరెక్టర్ గా ఉండకపోయాను. అక్కడ వాళ్ళిద్దరు నేను నంబర్ 3 లెవెల్లో ఉన్నాను. నేను నా పైన ఉన్న ఇద్దరు ఒక నంబర్ 1, నంబర్ 2 వాళ్ళిద్దరి మధ్యలో తేడాలు వచ్చి ఆ గొడవలు వచ్చి ప్రభుత్వం వాళ్ళని ఇద్దరిని తీసేసిన తర్వాత నేనే మిగిలిపోయాను అన్నట్టు. సో అట్లా అది అయిన తర్వాత సార్ మీరు సుప్రీంకోర్టులో దాకా వెళ్లాల్సి వచ్చింది కదా. అవన్నీ మీకు చెప్పాను కదా, ఏముంటాయిలేండి. అది కూడా ఇదేనా, సౌత్ నార్త్ దాంట్లో భాగమే అనుకోవచ్చా? కెరీర్ పరంగా మొత్తం వెనుక అలా మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం అదేనా? లేదండి, మన ఉద్యోగంలో మనం ఎక్కడ ముక్కు చుట్టుకుంటే ఎక్కడైనా ఉంటుంది. అంటే బాగా బాధపడింది మీరు, సఫర్ అవ్వటం కానీ. నేను ఏ తప్పు చేయలేదండి, నాకు ఏనాడు బాధ ఉండదు. నేను ఈ రోజు వరకు కూడా నేను సాయంత్రం ఇంటికి పోగానే భోజనం చేసి నాకు వెంటనే నేను మంచం మీద పండుకుంటే 5 నిమిషాలు నిద్రపడుతుంది నాకు. ఈ రోజు కూడా నిద్రపడితే అప్పుడు కూడా అంతే. సో మీ ఆత్మసాక్షి అయితే కరెక్ట్ గా నాకు ఏ నాడు కూడా నాకు ఏం లేదు. అది ఇప్పుడు ఎవరెవరో రాసుకుంటారు, కొంతమంది తెలియక రాస్తారు, కొంతమంది సగం తెలిసి రాస్తారు, సగం తెలియక. కొంతమంది ఏమో ఒక ఏమంటారు ఎజెండా డ్రివెన్, ఒక ఉద్దేశపూర్వకంగా ప్రమేయంగా రాస్తారు. వాళ్ళు రాస్తుంటారు, ఏముందంటే ఎవరికా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని వాళ్ళు చేస్తారు. సార్ మొత్తం ఎంటైర్ మీ లైఫ్ లో కానీ కెరీర్ లో కానీ రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ కాలేదు? నాకేం లేదండి లైఫ్ లో కూడా. నాకేం అలా చేస్తే బాగుండేది, అందరు ఇలా ఉన్నారు, నేనేంటి ఇలా, అలా అలాంటిది ఏం లేదు. రీసెంట్ గా మొన్న ఒక ట్వీట్ చేశారు సార్, అంటే వాళ్ళు ఏదో ఎజెండా పెట్టుకొని రాశారు, బట్ నా నీతి నిజాయితీ ఏందనేది చూసుకోండి, నాకు అంతకు మించి ఆస్తులు ఉంటే మీరే తీసేసుకోండి అని చెప్పి. ఇప్పుడైనా ఈ రోజే నేను బ్లాక్ పేపర్ సంతకం పెట్టి ఇచ్చేస్తాను, స్టాంప్ పేపర్ ఎవరిని తెచ్చుకొని నేను ఇచ్చేస్తాను. నాకున్న ఆస్తులు నేను ప్రభుత్వానికి ఇచ్చిన చూపించిన ఆస్తులు కాకుండా ఏ ఒక్క ఉన్నా కానీ మొత్తం మీకే. అదే ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేస్తాను, ఇప్పుడైనా మెచ్చలు మీకు దొరుకుతుంది. సో ఆ ట్వీట్ చూసి మొత్తం చదివాను సార్ నేను కూడా. దాంట్లో పిల్లల విషయం కూడా మెన్షన్ చేశారు. అంటే అది చూసిన తర్వాత కొంత చెయ్యాల్సింది పిల్లలు చేయలేకపోయామేమో అనే భావన ఉన్నా. అది ఏనాడుకు లేదు. కాకపోతే అంటే మనది సమాజంలో డబ్బుకే ప్రాధాన్యం అనేది అప్పుడు బాగా తెలిసింది అన్నట్టు. ఓకే, ఆ పీరియడ్ లో. ఆ తర్వాత అది ఏం లేదు, నాకు ఏమైనా మంచి అల్లుడు ఉన్నాడు, మంచి వియంకుడు, ఇంకేం కావాలండి మనకి. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిపాలన చూస్తుండే సార్ ఏమనిపిస్తుంది మీకు? అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్. డబ్బు అండి, డబ్బు, అధికార మతం,
ఆ తర్వాత అవినీతితో కూడగట్టుకున్న ప్రజా దోపిడీ చేసిన డబ్బు. అన్ని పార్టీలు, ఏ పార్టీ అని కాదు. మీరు ఒకటి అని చెప్పడానికి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒకడు అవకాశాన్ని బట్టి ఎవడు దొరికిందో వాడు చూసుకున్నారు అంతే. సార్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా మంచి అంటే ఫెమిలియర్ కేసులు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డిది, రెండు ఈ మధ్య చంద్రబాబు నాయుడిని, సరే ఆయన ఏదో అరెస్ట్ చేశారు, ఈ రెండింటిని ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓల్డ్ టైం పొలిటీషియన్ అండి, ఈజ్ నాట్ ఏ కరెంట్ టైప్ పొలిటీషియన్. ఎందుకంటే ఆయన ఇప్పుడు 70లోనూ అనుకుంటా ఆ రోజుల్లో ఉన్న పొలిటీషియన్ వాళ్ళు కానీ, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పివి నరసింహరావు గారు కానీ, పివి నరసింహరావు ఇంకా కొంచెం ముందు అనుకోండి, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు కానీ, ఈయన చంద్రబాబు నాయుడు, తర్వాత ఈ ఓల్డ్ టైం పొలిటీషియన్స్ కి కొన్ని విలువలు ఉన్నాయండి. అంటే నేను రెండు చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రీజనల్ పార్టీ కావచ్చు, ఈవెన్ కరుణానిధి అయినా ఉదాహరణకి, వాళ్ళకి కొన్ని విలువలు ఉన్నాయి. వాళ్ళు ఏదో చేసినా అది చేసినా కానీ అంత బ్లేటెంట్గా మరి ఏమంటారు బాహాటంగా తెగించిన దాన్ని తెడ్డెల్లింగం అన్నట్టుగా ఆ విధంగా చేయరు వాళ్ళు. సో కానీ ప్రజెంట్ డే పొలిటీషియన్స్ ఎట్లా ఉందంటే ఓన్లీ డబ్బు, అధికారము, డబ్బు దోచుకోవడానికి. ప్రజాసేవ అనేది వాళ్ళ మనసులో లేదు. తినిపించు. ఎట్లా అంటే మీరు ప్రభుత్వ ధనాన్ని, అవినీతిని 1,00,000 కోట్లు తినారనుకోండి, 1,000 కోట్లు ప్రజలకు దింపించు. అంటే మేక్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో కరప్ట్. స్టోటింగ్ వాడు మాట్లాడటానికి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్టోరల్ బాండ్స్ ఏం చేశారు, బీజేపీ ఏం చేసింది, వాడు మొత్తం 57% మొత్తం వాళ్ళు తిన్నారు, వాళ్ళకి వచ్చినాయి. మిగిలిన 43% అందరూ పంచిపెట్టారు. అందుకోసం మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు దొంగకు తేలి కొట్టినట్టు వీడు మాట్లాడిన కూడా నువ్వు కూడా తిన్నావు కదా అంటారు. సో దాంట్లో నాకు అర్థం కాదు ఏంటంటే, మొన్న 2 days బ్యాక్ నరేంద్ర మోడీ గారు ఓ మాట అన్నారు, మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ నేను ప్రవేశపెడతాను, కరప్షన్ అంటే బ్లాక్ మనీ తగ్గించడానికి అన్నారు. అది ఏంటో లాజిక్ నాకు అర్థం కావట్లేదు. కొన్ని ఆలోచన విధానాలు ఏంటంటే, మనిషిని చంపేసి నేను శాంతిని ఏర్పాటు చేశాను అని అంటారు. కొన్ని మతాలు కూడా ఇలా అంటాయి. అంటే యూ కిల్ ఏ పర్సన్ అండ్ సే దట్ నౌ ఐ ఎస్టాబ్లిష్డ్ పీస్. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చెప్పింది కూడా అదే. మీరు కరప్షన్ తగ్గించాలంటే ఇప్పుడు మొట్టమొదటిగా కావాల్సింది ట్రాన్స్పరెన్సీ. అందరికి కనిపించాలి మీరు ఏం చేస్తున్నారని తెలియాలి. ఇప్పుడు ఏదైతే అంటారో సన్లైట్ ఈజ్ ద బెస్ట్ డిజిన్ఫెక్టెంట్ అని ఒక ఇంగ్లీష్లో సైన్స్ లో ఉంది, మీరు సైన్స్ స్టూడెంట్ గారు చెప్తారు. అట్లాగే కరప్షన్ తగ్గించాలంటే ట్రాన్స్పరెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ప్రభుత్వం అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అడిగినప్పుడు మాత్రం అది తెలియాలి. మీరు ఎవడు ఎలక్టోరల్ బాండ్, ఇందులో ఎలక్టోరల్ బాండ్స్ లో 3-4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. ఒకటి హిందీలో చందా దేదో ధందా లేలో, అంటే నువ్వు డబ్బులు ఇచ్చి నీ వ్యాపారం నీకు ఏం కావాలో తీసుకో ప్రభుత్వం నుంచి. అంటే నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కో, నీకు లైసెన్స్ కావాలా, లేకపోతే క్లియరెన్స్ కావాలా, లేకపోతే కాంట్రాక్ట్ కావాలా, ఇంకోటి కావాలా, నువ్వు ఇచ్చింది ఇచ్చేసి నువ్వు తీసుకో. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత రెండోది, ఇప్పుడు ఇది చెప్పాను కదా భయపెట్టించి, అది ఫస్ట్ది కొల్యూజివ్ కరప్షన్, సెకండ్ ఇది కోయర్సివ్ కరప్షన్, భయపెట్టించి. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటితోనే ఎవరి మీద కేసులు ఉన్నాయో, లేకపోతే కేసులు అయ్యే సూచనలు ఉంటాయి కదా, లేకపోతే వాడు ఏమైనా చేసి ఉంటాడేమో, ఏం చేయకపోయినా ఆయన పెద్ద వ్యాపారస్తులు లేదు వాడికి ఇది చేయడం, లేకపోతే నోటీస్ ఇప్పించడం, అట్లా చేసి అది భయపెట్టించి అది తీసుకోవటం అన్నట్టు. మూడోది, ఇది విదేశాల నుంచి వచ్చే డబ్బు మనీ లాండరింగ్. ఇక్కడదే ఇప్పుడు మన సపోజ్ ఒక రాజకీయ నాయకుడు అవినీతి తీసుకున్నాడు డబ్బులు, దాన్ని ఏ విధంగా మీరు వైట్ చేయగలరు? సో ఎలక్టోరల్ బాండ్స్, యూ పర్చేజ్ ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా, మీరు ఎన్ని కంపెనీస్, వాటికి షెల్ కంపెనీస్, అంటే అసలు ఏ వ్యాపారం లేదంటే, అట్లాగే నష్టం వచ్చిన కంపెనీలు 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
టర్న్ ఓవర్ 10 కోట్లు ఉన్నది కూడా 100 కోట్లు ఇచ్చినవి ఉన్నాయి కదా దాంట్లో. సో ఈ 3 రకాలు. దీనివల్ల అవినీతి పెరిగిందా, అవినీతి తక్కువైందా? దీని కాదు. యాక్చువల్ వాడు నరేంద్ర మోదీ, బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే దే లీగలైజ్డ్ కరప్షన్ త్రూ ఎలక్టోరల్ బాండ్స్. అది బేసికల్గా ఇట్ ఈస్ దే హావ్ నాట్ రిడ్యూస్డ్ కరప్షన్, దే లీగలైజ్డ్ ఇట్. సో లీగలైజ్ చేస్తున్నాం కాబట్టి కరప్షన్ ఉండదు అంటారా? చంపేసి చంపేసి శాంతిని మేము ఇక్కడ ఏర్పాటు చేసాము, లేకపోతే శాంతిని తెచ్చామంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మర్డర్ చేసి ఇక్కడ అంతా ఈ సమస్యను తీర్చామంటే అది శాంతి తెచ్చినట్ట, లేకపోతే అది నేరం చేసినట్ల? సో తెలంగాణ సమాజాన్ని మీరు కొంచెం అప్రమత్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు రీసెంట్గా. ఏంటంటే బీజేపీకి ఎంఐఎంకి ఓట్లు మీరు వేస్తే మత విద్వేషాలు వస్తాయి అన్నట్టుగా. అది నిజం. ఎందుకంటే నేను 1981లో ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఎంఎస్సీలో చేరానండి. వరంగల్ నుంచి వచ్చాను. అప్పుడు స్నేహితుల ప్రభావంతో అట్టుని ఏబీపీలో నేను చేరాను. ఏబీపీలో అక్కడ ఏది మన కాలేజ్ లెవెల్లో కాంటెస్ట్ కూడా చేశాను. అది అక్కడ నాకు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళందరి గురించి బాగా పరిచయం. ఆ రోజుల్లో నరేంద్ర గారు, నరేంద్ర అని ఆయన, టైగర్ నరేంద్ర అని, అట్లా చాలా మంది ఉండేది నాయకులు. అప్పుడేదో మనకేమో అంత అవగాహన లేదు కదా. ఇటు ఎప్పుడు చూసినా కానీ మత కలవలు జరుగుతుండే. కానీ చచ్చిపోయే వాళ్ళు ఎవరు? కింది స్థాయి వాళ్ళే. నాయకులు ఎవరైనా చచ్చిపోతారా? అటు ఎంఐఎం నాయకులు ఎవడు చచ్చిపోడు, ఇటు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవడు చచ్చిపోడు. కానీ ఆ కింది స్థాయి వాళ్ళు ఉద్రేకం అయిపోయి వాళ్ళు చచ్చిపోతారు. సో తర్వాత మనకు కూడా, ఎందుకంటే స్టూడెంట్ నుంచి మనకు కూడా మెచ్యూరిటీ వస్తుంది కదా, దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే ఎంఐఎం బీజేపీ వల్ల ఎంఐఎం పెరుగుతుంది, ఎంఐఎం వల్ల బీజేపీ పెరుగుతుంది. సో కాబట్టి బీజేపీ ఏనాడు ఎంఐఎం నాయకుల్ని మీద యాక్షన్ తీసుకోదు, అట్లాగే ఎంఐఎం వాళ్ళు కూడా బీజేపీ నాయకుల్ని ఏనాడు అటాక్ చేయరు. ప్రజలని ఈ మత వైషమ్యాలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు పాపం గడుపుకుంటున్నారు. అది తెలంగాణ సమాజాన్ని మనం రక్షించాలంటే ముందు ఈ ఎంఐఎంను, బీజేపీ ఆర్ఎస్ఎస్ని ముందు ఇక్కడ నుంచి అది లేకుండా చేయాలి. అప్పుడు తెలంగాణ సమాజంలో శాంతి ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇంకొక స్టెప్ అదనంగా వెళ్ళినట్టుంది. హైదరాబాద్కి సంబంధించి మాధవీలత గారు పోటీ చేస్తున్నారు. ఆవిడైతే అసలు ఏకంగా వేషధారణ కూడా మార్చేసి హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎంత విదేశాలేనా? కాదండి, ఆవిడ ఏంటంటే వ్యక్తిగతంగా మనం మాట్లాడటం ఇష్టం లేదు, కానీ ఆవిడ చేసేది కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో అదే చేస్తుంది. కాకపోతే ఒక స్త్రీ కాబట్టి ఇంకొంచెం మన అది చేస్తున్నారు. ఆవిడ చేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేసిందో తేడా ఏం లేదండి. అంటే పోనీ ఇంత చేసి వీళ్ళు హిందూ ధర్మానికి ఏమన్నా మంచి చేస్తారా? ఏం లేదు. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారము హిందువులకి సమాన హక్కులు లేవు. ఎవరితోని? క్రిస్టియన్లు ముస్లింలతో పోలిస్తే హిందువులకు సమాన హక్కులు లేవు, ప్రాథమిక హక్కులు లేవు. ఏది మన ఆర్టికల్స్ 25, 26, 27, 28, 29, 30 ఈ 6 ఆర్టికల్స్ వలన. ఇప్పుడు ఎవరైనా హిందూ పార్టీ అని అనుకుంటే వాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తారంటే వాళ్ళ ఓట్లు, వాళ్ళు ఏదైతే నమ్ముతారో, నిజంగా నమ్ముతారో ఆ పార్టీకి, ఆ మనుషులకి, ఆ సమాజానికి ఉన్న సమస్యలను తీర్చాలి కదా. ఎవరైనా చేసేది మొట్టమొదటి అదే కదా. నిజంగా మరి వీళ్ళు హిందువులు అయితే, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిందువులు అయితే, హిందూ పార్టీ అనుకోండి, వాళ్ళు హిందువులే కాదు అసలు, వాళ్ళు హిందువులు అయితే మీరు మొట్టమొదటి హిందూ సమాజంలో ఉన్న సమస్యలని, ఈ సమస్యను ఎందుకు తీర్చలేదు? హిందువులకి మీ రాజ్యాంగాన్ని వాళ్ళు 8 సార్లు వాళ్ళు అమెండ్మెంట్ చేశారండి గత 10 ఏళ్లలో. మరి ఇది కూడా అమెండ్మెంట్ చేయొచ్చు కదా, చేసి హిందువులకి సమాన హక్కులు ఇవ్వచ్చు కదా. ముస్లింలకి, క్రిస్టియన్లకి ఏ విధంగా అయితే ఉన్నాయో అదే హక్కులు వీళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే హిందూ సమాజాన్ని ఎంత మనం తొక్కిపెట్టుంటే అప్పుడు వాళ్ళు మాట వింటారు అన్నట్టు. పాత రోజుల్లో మీకు ఉండేది కదా, జమీందారులు ఈ ఊర్లో వాళ్ళందరూ తొక్కిపెట్టు ముసితే కానీ వాడు మాట వింటారు కదా. అట్లనే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఇది ఒక జమీందారీ వ్యవస్థలాగా అయిపోయింది. హిందూ సమాజాన్ని వాళ్ళు ఎట్లయితే సీతమ్మ వారిని రావణాసురుడు చెరబట్టాడో అట్లాగే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ సమాజాన్ని చెరబట్టింది. అందుకనే మీరు ఆర్ఎస్ఎస్ ముక్త్ భారత్ అనేది ఆర్ఎస్ఎస్ మన ఇప్పుడు హిందూ సమాజము బతికి బట్టగట్టాలంటే కావాల్సింది ఆర్ఎస్ఎస్ ముక్త భారత్ అండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చేసేది ఒక్కటి హిందూ కాదండి. వాళ్ళు వేష భాషల నుంచి మొదలు పెడితే వాళ్ళ ఆఫీస్ పోయి చూడండి, అక్కడ ఏ దేవుడు ఫోటోలు ఉండవండి, అక్కడ ఎవడు పూజ కూడా చేయడు.
అక్కడ ఉన్న వాళ్ళ వ్యవస్థాపకులు ఉంటారు, ఎవరైతే ఆర్ఎస్ఎస్ స్థాపించిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, లేదా భారత మాత ఫోటో పెట్టుకుంటారు. అక్కడ శివుడు, శంకరుడు, విష్ణువు వాళ్ళు ఎవరి పూజలు ఉండవు అక్కడ. మరి హిందువులైనప్పుడు చేయాల్సింది ఏంటండి? మీరు అంటే దేవతల పూజలు చేయాలి కదా. మరి అదేం అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. పోనీ వాళ్ళు చేసే కవాతులు, విన్యాసాలు అవి హిందువులు ఎవడం చేస్తారంటే మీరు కర్ర తిప్పటం, అది ఇది చేయటం, అది ఏం హిందువు అది చెప్పండి. పోనీ ఇవన్నీ పోనీ మీరు ఏం చేసినారు? మీరు గత 10 ఏళ్ళలో చేసింది ఏంటి? రెండవది, ఇప్పుడు దేశంలో మన భారతదేశంలో దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం కింద ఉన్నాయి. డిపార్ట్మెంట్ కూడా ఉంది. మసీదులు, చర్చిలు లేవు కదండి. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తర్వాత అట్లాగే గుజరాత్ నుంచి మణిపూర్ వరకు దాదాపుగా 2 లక్షల కంటే పైచిలుకు దేవాలయాలు ప్రభుత్వ కబ్జాలో ఉన్నాయి. 2 లక్షల కంటే పైచిలుకు అండి. అయితే మరి మీరు సెక్యులర్ ప్రభుత్వం అన్నప్పుడు మీరు మత సంస్థలను ఏ విధంగా నడుపుతారండి? సెక్యులరిజం అంటే లౌకికవాదం అంటే ఏంటండి? మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, అంతే కదా. మరి ప్రభుత్వం మతానికి సంబంధం లేని ప్రభుత్వము మత సంస్థలను ఏ విధంగా నడుపుతుంది? పోనీ నడిపితే అన్ని మతాలతో నడిపితే అదొక విధంగా అనుకోవచ్చు. సరే, మేము అన్ని మతాలను ఒకే విధంగా చూస్తాము, సో మేము చర్చిల్ని, మసీదుల్ని, దేవాలయాలను అన్ని మేము నడుపుతామంటే అది కాకుండా కేవలం హిందూ దేవాలయాల్ని తీసుకొని కబ్జా చేసి మీరు నడపడం. మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు నిజంగా హిందువులు అయితే ఆ దేవాలయాన్ని విడిపించాలి కదండి. విడిపించారు గత 10 ఏళ్లలో. ఇప్పుడు ఇంకో లాజిక్ కూడా చెప్తుంటారు సార్, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ సపరేట్. అవి అసలు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సపరేట్. నేను ఆర్ఎస్ఎస్ లో ఒకప్పుడు భాగమేనండి. ఇప్పుడు మీకు గ్రూప్ కంపెనీ అంటారు చూసారా, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లా ఉంటాయి కదా. ఇది ఆర్ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ ఇస్ ద హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ ఇస్ ద హోల్డింగ్ కంపెనీ. ఇప్పుడు మిగిలిన టీసీఎస్ అని అన్ని ఆర్ఎస్ఎస్ ఇస్ ద హోల్డింగ్ కంపెనీ. బీజేపీ ఇస్ ద పొలిటికల్ వింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. విశ్వ హిందూ పరిషత్ is the Hindu wing of RSS. బజరంగ్ దళ్ is the youth wing of the RSS. BKS మన ఇప్పుడు ఉంది కదా, BMS అంటారు, భారతీయ మజ్దూర్ సంఘ్, దట్ ఈస్ ద లేబర్ వింగ్ ఆఫ్ ది RSS. తర్వాత భారతీయ కిసాన్ సంఘ్, ఇట్ ఈస్ ది మన రైతుల వింగ్, RSS వాళ్ళ రైతుల వింగ్. మీరు ఈ విధంగా చూస్తే కనీసం 100 సంస్థలు ఉంటాయండి వాళ్ళకి. సో ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి, మీరు ఇది ఎందుకు చేయట్లేదని మీరు అన్నమాట అంటారు, వాళ్ళు ఇండిపెండెంట్ కదా, మేమేం చెప్తామని. కానీ చేసేదంతా, నడిపించేదంతా వాళ్ళే. ఇప్పుడు మీరు ఈ సంస్థల్లో వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ప్రభారి అని, లేకపోతే ఇంకోటి అంటారు మంత్రి అని. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో బిఎల్ సంతోష్ అని ఉన్నారు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్. ఆయన్ని సంఘటన మంత్రి అంటారు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్ గా డెప్యుటేషన్ లో వెళ్ళినవాడు, డైరెక్ట్ గా ప్రధాన కార్యదర్శి, డైరెక్ట్ గా వీళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా పంపిస్తారు. అట్లాగే స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ ఉంటారు, అది కూడా డైరెక్ట్ ఆర్ఎస్ఎస్. ఆయన వాళ్ళ పని ఏంటంటే వీళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళు సక్రమంగా ఆర్ఎస్ఎస్ ప్రకారం చేస్తున్నారు లేదా. అట్లాగే భారతీయ కిసాన్ సంఘ్ లో ఒకళ్ళు ఉంటారు, భారతీయ మజ్దూర్ సంఘ్ లో ఉంటారు, విశ్వ హిందూ పరిషత్ లో ఉంటారు, బజరంగ్ దళ్ లో ఉంటారు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రతి సంస్థలో కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్, దే ఆర్ కాల్డ్ సంఘటన మంత్రి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలో అది పోయింది అని అంటారు. ఏం పోలేదు, మొత్తం అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు హవా సాగుతుంది, ఏం లేదంటారు. కాకపోతే ఏంటంటే నరేంద్ర మోదీ హి హస్ ఓవర్ గ్రోన్, అంతే. He has overgrown and he is trying to dominate, but the system will not dominate. But TCS is the very biggest company in the Tata Sons. In fact, the TCS వాళ్ళ రెవెన్యూస్ టాటా సన్స్ మొత్తం కల్పన అంత ఉండదు. అయినా కానీ TCS టాటా సన్స్ ని డామినేట్ చేయగలదా? ఛాన్స్ లేదు, ఎందుకంటే హోల్డింగ్ కంపెనీ వెళ్ళదు కదా. ఇప్పుడు ఈ రోజు మోహన్ భాగవత్ సింపుల్ ఒక ఆర్డర్ ఇష్యూ చేశా అనుకోండి, మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నోరు మూసుకొని కూర్చోండి, ఎవడు పని చేయొద్దు ఎలక్షన్ లో అని, వీళ్ళు మొత్తం దే రన్ ఫర్ దేర్ కవర్. సో ఇదంతా ప్రజలని, ముఖ్యంగా హిందువులని మభ్యపెట్టడానికి, మనం అడిగింది మీరు ఎందుకు చేయట్లేదు అనే జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడం కోసం ఈ నాటకాలు అంటే. అది కానీ ఒకటి సార్, ఇప్పుడు అది ఓవర్కమ్ చేశారని ఎందుకని అడిగానంటే, నేను వాళ్ళ
మార్గదర్శకాల ప్రకారం 70+ అవకాశం లేదని అంటారు కదా. అసలు ఇది నరేంద్ర మోడీ గారికి దాంట్లో ఏదో లేదండి, అసలు 70+ ఎక్కడా లేదండి. ఇది ఒట్టిగా నోటి మాట. ఎందుకంటే నరేంద్ర మోదీ ఏంటంటే తనకి ఇన్కన్వీనియంట్ లీడర్లు పక్కన పెట్టేయడం కోసం అని అది 70+ ఉండకూడదని అంతే. అసలు ఎక్కడ ఏ లిఖిత పూర్వకంగా ఎక్కడా లేదు. RSS లో కానీ బీజేపీలో కానీ ఎక్కడా లేదు. అంతే ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ వస్తే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో సమాన చట్టం హిందువులకి రాజ్యాంగాన్ని మార్చేస్తానంటున్నారు కదా, అవకాశం ఆయన ఏమీ మార్చడండి. ఇవన్నీ ఏంటంటే ప్రజల కలబుల్లు కబుర్లు. ఆయన చేసేదంతా ఏంటంటే చెప్పే శ్రీరంగ నీతులు RSS బీజేపీ వాళ్ళు చేసేది. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు మీరు గత 10 ఏళ్లలో ముస్లింల మైనారిటీ అపీజ్మెంట్, మైనారిటీ తుష్టీకరణ, మైనారిటీ ఏదో అంటారు కదా దాన్ని, వీళ్ళ హయాంలో పెరిగినంత మీరు ఏ పార్టీ హయాంలో కూడా పెరగలేదు. గత కేంద్ర ప్రభుత్వం నుంచే గత 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీల అభివృద్ధి కోసం ఇచ్చారు. 50,000 కోట్ల గవర్నమెంట్, ఈ గవర్నమెంట్. కానీ హిందువుల అభివృద్ధికి ఒక్క పైసా లేదు. ఆ మైనారిటీ అభివృద్ధి అంటే ఏంటి? నువ్వు క్రిస్టియన్ అయినా కావాలి లేదా ముస్లిం అయినా కావాలి, ఇది అంటే హిందూవేతరుడు. అంటే మరి సమాజంలో మీరు లౌకికవాద ప్రభుత్వం కింద మీరు మత ప్రకారంగా ఎట్లా ఇస్తారండి? అదొకటి. రెండోది, మీరు హిందూ అని చెప్తారు, మరి 50,000 కోట్ల రూపాయలు ముస్లింలకి క్రిస్టియన్లకి వాళ్ళ అభివృద్ధికి ఎట్లా ఇచ్చారు మీరు? అట్లాగే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన డబ్బులు కూడా పోలిస్తే ఇంకో 50,000 కోట్లు ఉంటాయండి. అఫీషియల్ అలొకేషన్, అఫీషియల్ అంటే రిలీజియన్ వైజ్. ఎస్, ఆఫ్ కోర్స్ రిలీజియన్ వైజ్ కాదు, మైనారిటీ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని ఒకటి ఉంది. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓన్లీ అక్కడ చూసే ఏంటంటే నువ్వు ముస్లిం వా, నువ్వు క్రిస్టియన్ వా అని అడుగుతారు. నువ్వు ముస్లిం క్రిస్టియన్ అయితే, నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను మధ్యలో, ఒక నాది వీడియో కూడా వైరల్ అయింది. ఏంటంటే ఆ ఉదాహరణ ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక క్లాస్లో 3 అబ్బాయిలు ఉన్నారు. ఇది ఒకటి ముస్లిము, ఒకటి హిందూ, ఒక క్రిస్టియన్ క్లాస్మేట్స్. వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి సమానమే. వాళ్ళు ఉండేది కూడా ఒకే ఊరే. అయితే ఒకరోజు టీచర్ వచ్చి అడుగుతా అన్నట్టు, ఇందులో మీరు మైనారిటీలు ఎవరు అని. మైనారిటీలు అంటే వాళ్ళకి అర్థం కాదు. క్రిస్టియన్లు ఎవరు, ముస్లింలు అని అడుగుతారు. అడగగానే చేతులు లేపుతారు ఈ క్రిస్టియన్ అబ్బాయి అని. సో మీకు ప్రభుత్వం నుంచి ఈ స్కాలర్షిప్లు, సైకిల్, ఇది పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు ఇవన్నీ వస్తున్నాయి, మీరు అప్లికేషన్ తీసుకోండి. సో ఈ హిందూ అబ్బాయి చూస్తా అన్నట్టు దాన్ని పిలవట్లేదు, దాన్ని నిలబడతాను, అది సార్ మరి నాకు కూడా ఇవ్వండి అన్నట్టు. నువ్వు హిందువు కదా, నీకు లేదు ప్రభుత్వం స్కీమ్ అని. ఇప్పుడు అంటే మీరు అక్కడ ఏంటి? సో ఆ అబ్బాయి ఆలోచిస్తాడంటే, ఏంటి నేను హిందూగా పుట్టడం ఈ దేశంలో తప్ప, పాపం చేశానా? కొన్నాళ్ళు ఆలోచిస్తాడు, ఈ వెధవ మతం పోతే పోయింది, నేను కూడా తురగొను లేకపోతే కిరస్తాను అయిపోతానని వాడు మతం మార్చేసుకుని తెల్లారి వచ్చి క్లాసులో చెప్తాడు, సార్ నేను మతం మారిపోయాను, ఇప్పుడు ఈరోజు నేను క్రిస్టియన్ ముస్లిం చెప్తాడు. అయితే నీకు కూడా ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ వర్తిస్తుంది, నువ్వు కూడా తీసుకుపో అనిస్తాడు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఈ హిందూ అని చెప్పుకునే ప్రభుత్వం RSS బీజేపీ ప్రభుత్వ ధనంతోని, లౌకిక ప్రభుత్వ ధనంతోని హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నది. సో ప్రీవియస్ డేటాని తీసుకుంటే సార్, ఇప్పుడు ఈ టెన్యూర్లో పెరిగినాయా? చాలా పెరిగింది కదా, అదే కదా మత మార్పిళ్ళు పెరిగినాయి. తర్వాత ఇది కూడా పెరిగింది, ఇది ప్రభుత్వము ఈ తాయిలాలు ఇవ్వడం, మత మార్పిళ్ళు ప్రమాణంగా పెరుగుతుంది ఎక్కడైనా ప్రీవియస్ కన్నా. 2014 బిఫోర్ విపరీతంగా పెరుగుతుంది. మీరు రామాయణ కారిడార్ అంటారండి. అంటే రాముల వారు సీతమ్మ వనవాసంలో వచ్చిన కారిడార్ని మీరు ఉదాహరణ ఇక్కడ నుంచి తీసుకోండి. మీరు భద్రాచలం తీసుకోండి. భద్రాచలము తర్వాత ఏది ఏజెన్సీ ప్రాంతం ఉంది కదా, మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు. తర్వాత మీరు ఒరిస్సాలోని కోరాపూట్, నవరంగ్పూర్, అక్కడ నుంచి ఆ విధంగా మీరు నేపాల్ వరకు, మరి బీహార్, ఉత్తరప్రదేశ్ వెళ్ళండి. దాదాపుగా 50% మంది పర్సెంటేజ్ హిందువులని అక్కడ ఉన్న ట్రైబల్స్ని మతం మార్చేస్తారు. మీరు ఎవరైనా నాతో వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తాను. గుజరాత్లో డాంగ్స్ డిస్ట్రిక్ట్స్ అని ఉన్నాయండి, ట్రైబల్స్. నరేంద్ర మోదీ గారి హయాంలో అక్కడ ఎంత మత మార్పిడి జరిగిందో తీసుకెళ్ళి కావాలని చూపిస్తాను. గుజరాత్లో అట్లా మధ్యప్రదేశ్లో వాళ్ళు 20 ఏళ్ళ నుంచి అధికారులు ఉన్నారు. మధ్యప్రదేశ్లో ఉన్న మీరు ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని ప్రాంతాల్లో మత మార్పిడితో నాతో నేను తీసుకెళ్ళి చూపిస్తాను. వీళ్ళ హయాంలో
ఈనాడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం గ్రామంలో చర్చ్ అనేది ఎరగని గ్రామాల్లో ఇప్పుడు ఈ రోజు ప్రతి గ్రామంలో 3-4 చర్చిలు ఉన్నాయి. మారుమూల గ్రామంలో కూడా వచ్చున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? మీరు హిందూ అయితే మీరు ఏ విధంగా మరి ఆలోచిస్తారు? అది కాకుండా ఇప్పుడు FCRA అని ఉంటారు కదా, ఫారిన్ ఫండ్స్ వస్తాయి. అవును, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ హయాంలో దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఇది FCRA ఫండ్ వచ్చిందండి. కానీ చాలా కట్ చేసామని చెప్పి అదంతా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను, 4 ఏళ్ళ తర్వాత మూసేసి ఇంకో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకో కంపెనీ ఇస్తుంది కదా, ఇంకో వాళ్ళు ఇస్తున్నారు. సో దీన్ని ఏం చేశారు, దీనికి మేము లైసెన్స్ క్యాన్సిల్ చేసామని చెప్పి ప్రజలను మభ్య పెట్టా ఉన్నట్టు. ఇదంతా అఫీషియల్ రికార్డ్స్, నా ట్వీట్స్ లో కూడా ఉంటాయి ఇవన్నీ. ఆ మధ్య సెంట్రల్ గవర్నమెంటే మేము ఇదిగో ఇన్ని వేల ఆర్గనైజేషన్స్ మేము రద్దు చేసాము అని చెప్పి ఇట్లాంటి చెప్పాను కదా. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు, అది వాళ్ళ సంస్థలు పెట్టుకుంటూ పోతుంటారు. ఆ సంస్థ అయిపోయి దాని పని అయిపోయిందా దాన్ని వదిలేస్తారు, ఇంకో కొత్త సంస్థలు పెట్టుకొని వెళ్ళిపోతారు. సో ఆ పాత సంస్థలన్నీ మేము తీసేసామని వీళ్ళు ఏదో పెద్ద గొప్పలు చెప్పుకోవడం ఉన్నట్టు. ఇప్పుడు అంటే చచ్చిన పావం చంపి మేము ఏదో పావం చంపామని చెప్పుకోవటం ఉన్నట్టు. కానీ కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళని చెప్తారు. మరి కేఏ పాల్ అలానే చెప్తారు, ఎందుకంటే కేఏ పాల్ దాని బెనిఫిషియరీ. ఎందుకంటే బెనిఫిషియరీలకి వాళ్ళకి మధ్యలో కుమ్మక్కు. అరే మీరు ఇట్లా చెప్తూ ఉండరా, సో మా ప్రభుత్వాన్ని మీరు తీరుతూ ఉంటే హిందువులందరూ మీరు ఏదో బ్రహ్మాండం చేస్తున్నారని హిందువులు నమ్ముతారు. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఓవైసీ హిందూ ప్రాంతానికి పోయి ముస్లిం దగ్గర పోయి హిందువులు తిడతాడు, అవి బీజేపీ వాళ్ళు అక్కడ పోయి ముస్లింలు తిడతారు. సో ముస్లింలు తిట్టిన దగ్గర హిందువులంతా బీజేపీ వాళ్ళు మన వాళ్ళు గొప్ప వాళ్ళని, ఓవైసీ పోయి హిందువులు తిట్టగానే ఇది వాళ్ళు ముస్లింలు వీడు గొప్ప అని. ఆ విధంగానే వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఈ RSS బీజేపీ వాళ్ళు ఎక్కేస్తారు. మీరు చెప్పండి అని. ఇదంతా వాళ్ళు కుమ్మక్కండి ఇది. మీరు అంతే. ఇప్పుడు మీరు 1994-95 నుంచి ఈనాటి వరకు, అంటే ఎన్నేళ్ళు అయిందని, 30 ఏళ్ళు కదా. గత 20 ఏళ్లలో 1,54,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది 94 నుంచి 2014 వరకు. 2014 నుంచి ఈనాటి వరకు 2 లక్షల కోట్లు వచ్చినాయి. ఓన్లీ 10 సంవత్సరాల్లోనే. అసలు ఇదే కదా. ఇప్పుడు మన హిందువులంతా మూర్ఖులు ఎవడు లేడండి ప్రపంచంలో. ఎందుకంటే అసలు విషయాలు, నిజమైన వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించరు. ఇప్పుడు నేను ఇది చెప్పాను అనుకోండి, నన్ను ఫస్ట్ అంటారు నువ్వు కాంగ్రెస్ మనిషి అని. అది కాకపోతే నువ్వు ఈ ఫలానా కులవాడు అని, ఇది కాకపోతే నీ భాష ఇది కాబట్టి నువ్వు హిందీ వాడి కాదు కాబట్టి నువ్వు తెలుగు వాడి కాబట్టి అని, లేకపోతే ఇంకోటైనా ఏ విధంగా వ్యక్తిని ఆపాదించి విషయాన్ని పక్కకు మళ్లించడానికి చూస్తారు తప్పిస్తే అందరూ హిందువులంత దౌర్భాగ్యులు, మూర్ఖులు ఇలాంటి విషయాల్లో లేరండి. వ్యక్తిగతంగా హిందువులు మంచివాళ్ళే, వాళ్ళు సామూహికంగా వచ్చినప్పుడు అంతకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరండి. వాళ్ళ ధర్మం పట్ల కానీ, సమాజం పట్ల కానీ అవగాహన కానీ, మంచి చేద్దాము, మన సమాజాన్ని రక్షించుకుందాము, ధర్మాన్ని రక్షించుకుందాము అనే అసలు అవగాహన ఉండదండి. వాస్తవాలు ఇలా ఉంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఉన్నాయని చూడండి. అందులో ఒక పైసా కనుక మీరు 1% నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నన్ను ఇక్కడ ఈ మన జూబ్లీ చెక్ పోస్ట్ లో ఊరేయండి మీరు, నేను రెడీ. నేను చెప్పిన దాంట్లో 1% కనుక తప్పుంటే, పూర్తిగా కాదండి, 1%, 1% కనుక తప్పు ఉందని మీరు కనుక నిరూపిస్తే నన్ను అక్కడ పబ్లిక్ గా మీరు ఊరేయడానికి, నేను ఊరిగే పడడానికి సిద్ధంగా ఉన్నాను. సో అంత జెన్యున్ గా మీరు మొత్తం చేసి ఇస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ నిన్నేమంటున్నారు, మీరు పొరపాటున కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొత్తం భారతదేశ సంపద, హిందూ సంపద, భారతదేశం కాదు హిందువుల సంపదని పంచేస్తారు కాంగ్రెస్ పార్టీ ముస్లింస్కి అని అంటారు. విషయానికి వస్తే ఏంటంటే, కాంగ్రెస్ కూడా ముఖ్యంగా అది UPA టైంలో అనవసరంగా వాళ్ళు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చాలా చేశారండి. ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ కూడా 15 ఏళ్ల క్రితము ఆయన అన్నాడు, ముస్లిమ్స్ హ్యావ్ ద ఫస్ట్ రైట్ ఓవర్ ది నేషనల్ రిసోర్సెస్ అని. అది చాలా తప్పు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ దేశ సంపద మీద సమానమైన హక్కు ఉంది, ఉండాలి. అంతే కదండి రాజ్యాంగం అంటే. నువ్వు మతపరంగా నీకు ముస్లింలకు ఎక్కువ హక్కు ఉంది, లేకపోతే హిందువులకు తక్కువ ఉంటుంది, లేకపోతే క్రిస్టియన్లకు ఎక్కువ ఉంటుంది, ఇది బీసీలకు ఎక్కువ ఉంటుంది, ఓసీలకు తక్కువ ఉంటుంది, ఇది అనేది తప్పు. అది రాజ్యాంగం ఉంది సార్, మొదటి ప్రాధాన్యత అనేది తప్పు. అది టోటల్లీ తప్పు. ప్రధానమంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట తప్పు. అది ఎప్పుడన్నారు, 15 ఏళ్ల క్రితం అండి. మరి 10 ఏళ్ల క్రితంలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మొత్తం వీళ్ళు ఆచరించారు. ఎవరు? RSS బీజేపీ ప్రభుత్వం.
చెప్పాను కదండి, 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచే కేవలం మైనారిటీల సంక్షేమానికి ఇచ్చారు. మరి హిందువుల సంక్షేమానికి ఒక్క పైసా ఇవ్వలేదు మతపరంగా చూస్తే. అట్లాగే వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటి, మేము 2014లో వచ్చినప్పుడు ముస్లింలు మన ప్రభుత్వ ఉద్యోగుల్లో 4% ఉంది, ఈ రోజు మా టైంలో 11.5% వచ్చిందని వాళ్ళు ట్వీట్ చేసింది ఉందండి. నా ట్వీట్ కాదు అది, ఏది బీజేపీ మైనారిటీ మోర్చా వాళ్ళ ట్వీట్. అంటే 10 సంవత్సరాల్లో మీరు ముస్లింల ఇది 8% పెంచారు ఏది ఉద్యోగాల్లో. అది కాంగ్రెస్ చేయలేదే. మరి చేసింది నువ్వు, తిట్టేదేమో కాంగ్రెస్ వాళ్ళని. కానీ విచిత్రమైనటువంటి పరిణామం అదే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బీజేపీలో పుట్టినవాడు ఎవ్వడు కూడా ఏనాడు కూడా వాళ్ళు చెప్పేది పూర్తి అబద్ధాలు లేకపోతే సగం అబద్ధాలు. సంస్కృతంలో పూర్ణమిథ్య అర్థమిథ్య అంటారు. నిజాలు ఏనాడు చెప్పరండి. మీరు ఉదాహరణ చెప్తాను, జవహర్లాల్ నెహ్రూ ముస్లిం అని ప్రచారం చేస్తారు, పెద్ద ఎత్తున చేశారు. అది అంటే అది జవహర్లాల్ ముస్లిం అంటే ఆయన ఏది హిందూ వ్యతిరేకే కాదన్ను, కానీ ముస్లిం అయితే కాదు కదా. కానీ అంత పచ్చి అబద్ధాలు వాళ్ళు ఏనాడు నిజం చెప్పరండి. అదేమంటే గాడ్సే మంచోడు అంటారు, గాంధీ అంటారు. ఆ విషయం వేరండి. ఇప్పుడు గాడ్సే మంచోడు అని వాళ్ళు అనరండి. గాడ్సే నేను ఎందుకు చంపాను, గాంధీ గారిని ఎందుకు చంపాను ఆయన పుస్తకం రాశారు. ఇది మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అని. అదేంటంటే హిస్ డిఫెన్స్ ఇస్ నాట్ డిఫెన్స్, హిస్ ఎక్స్ప్లెనేషన్ టు ది కోర్ట్. కోర్టులో ఇస్తారు కదా మన వాంగ్మూలం, దాన్ని పుస్తకంగా పబ్లిష్ చేశారు, మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్. అందులో he praises Gandhi. But then last he says, because you have done these things, I am doing this. అది అక్కడ ప్రైజ్ అని కాదు, వాడు ప్రైజ్ చేయడు, బీజేపీ వాళ్ళకి అంత చేసేది ఏం లేదులేండి వాళ్ళకంతా. ఇది ఇప్పుడు హత్య అనేది హత్యనండి, అది గాంధీ గారిని హత్య చేసినా ఇంకొకరిని హత్య చేసినా హత్యని అది ఖండించాల్సిందే. కానీ అక్కడ ఆనాటి పరిస్థితుల ప్రకారము నేను ఎందుకు చేశానని ఆయన చెప్పుకున్నారు. సో అది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వాడుకొని బీజేపీ వాళ్ళు. ఇన్ఫాక్ట్ అసలు ఈనాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పెరగడానికి కారణం కాంగ్రెస్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అయ్యారంటే, మీరు కాంగ్రెస్ చూడండి, దట్ వాజ్ ఏ డిఫాల్ట్ హిందూ పార్టీ. అంటే నిజంగా వాళ్ళు హిందూ కాదు, కానీ అది ఒక మర్రి చెట్టు లాగా, అందులో అన్ని రకాల జీవరాశులు, పక్షులు, పాములు అన్నీ ఉంటాయి. ఆ మర్రి చెట్టు అందరికీ స్థావరమే. అందులో ఎవరు కూడా ఇది నాది కాదు అనే ఫీలింగ్ ఉండకపోయేది. ఇప్పుడు మీరు అందులో కమ్యూనిస్టులు ఉండేది, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. సో అన్ని రకాల వాళ్ళు ఉండేది, అందరూ బాగానే ఉండేది. అయితే ఈ జనతా పార్టీ వచ్చింది కదండి మరి 77-78లో, ఆ తర్వాత జనతా పార్టీ పూర్తిగా పోయింది. ఆ జనతా పార్టీలో ఉన్న వాళ్ళంతా ఏంటంటే కులతత్వవాదులు, లెఫ్టిస్టులు, ఆ తర్వాత సిఐఏ ఏజెంట్లు, రకరకాల వాళ్ళు ఉండేది. అది విడిపోయిన తర్వాత వీళ్ళు మెల్లిమెల్లిగా అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మార్చేసి దాన్ని పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీగా చేశారు. సో ఐడియాలజీ మారినందువల్ల దీనికి అడ్వాంటేజ్ అయింది. అది వాడు ఎంత మాట్లాడితే, ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోదీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ ఈజ్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ రిచ్, బట్ హీ క్లెయిమ్స్ టు బి ఏ పోర్. అబ్సల్యూట్లీ బుల్షిట్. మీరు ఉదాహరణకి ఇది ఎట్లా వచ్చింది, ఈ మణిశంకర్ అయినా ఒక మోటార్ మోతున్నాడు అంటే వాడికి అసలు ఆ నోటి మీద కంట్రోల్ ఉండదు. అప్పుడు 2013లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఎవరు అడిగారు నరేంద్ర మోదీ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఏముంది అదే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఛాయ్ అమ్ముకోవచ్చు మా ఛాయ్ పట్టుకొని, ఈ మోదీ ఏంటంటే నేను ఛాయ్ అమ్ముకున్నాను. అంటే మొత్తం ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ చిన్నప్పుడు ఫోటోలు చూడండి, ఇప్పుడు బో టై పెట్టుకుని ఉంటాడు, ఛాయ్ అమ్ముకున్నాడు ఎవడన్నా టై పెట్టుకుని ఉంటాడంటే, బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసుకుని ఉంటాడు. ఈ కమ్స్ ఫ్రమ్ ఏ రీజనబుల్లీ, అంటే ఆ స్థాయిలో రీజనబుల్లీ రిచ్ ఫ్యామిలీ అండి, అంటే మిడిల్ క్లాస్. అది హీ వాజ్ నాట్ ఏ పోర్,
బట్ అబద్ధాలు చెప్పడంలో ఇది ఆయన సర్టిఫికేట్స్ కూడా చాలా ఇష్యూ అయింది కదా సార్. ఇంకా అది కాదు, చదువుకున్నారు అసలు ఆయన ఏం చదివారు అనేది ఇప్పుడు నాకైతే వ్యక్తిగతంగా నాకేం లేదండి. అతనంటే చాలా మంది అంటారు ఆయన 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. అడిగినందుకు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. అది సరే ఆయన చదువుకున్నాడు లేదా పెద్ద దాని వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఆయన ఎంఏ అయితే ఉపయోగం ఏంటి, ఎంఏ కాకపోతే ఉపయోగం ఏంటి? సో ఇలాంటి పార్టీ తోటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఆల్మోస్ట్ అన్ని అంటకాగుతున్నాయి కదా. అది ఎందుకంటే ఇప్పుడు దానివల్ల చెప్పాను కదా, కాంగ్రెస్ వాళ్ళు ఎంత యాంటీ హిందూ అవుతున్నారో బీజేపీ అంత పెరుగుకుంటూ వచ్చిందండి. మీరు సింపుల్ గా మీరు కెమిస్ట్రీ కదా, మన మ్యాథమెటిక్స్ లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీరు ప్లాట్ చేయండి బీజేపీ సీట్స్. ద మోర్ ద బీజేపీ కాంగ్రెస్ బికమింగ్ యాంటీ హిందూ, ద మోర్ ఇస్ ది గ్రోత్ ఆఫ్ ది బీజేపీ. అలా మీరు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకు పూర్తి ఎక్కువ అధికారం బెల్లం ఉన్న చోట ఈగలు మూగుతాయండి. చెప్పాను కదా, వీళ్ళందరికీ ఎవరికి ఐడియాలజీ లేదు, ఒక ఆదర్శం అని లేదు, ఒక భావజాలం అంటూ లేదు. అది మంచో చెడో, అది భావజాలం అంటే ఏం లేదా. భావజాలం ఒకటే ఏంటంటే అధికారం ఏ విధంగా సంపాదించాలి, ఆ తర్వాత ఏ విధంగా దోచుకోవాలి, ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ఏ విధంగా మనం దోచుకోవాలి. ఈ అధికారం ఎవడ అధికారం ఉంటే వాడి దగ్గర, ఇప్పుడు వ్యభిచారం ఉందనుకోండి, ఎవరి దగ్గర పోద్ది, డబ్బు ఇచ్చేవాడి దగ్గర పోద్ది, అంతే. వీళ్ళు అంతే. సరే, వ్యవస్థలు అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి 4 పిల్లర్స్ సమాజానికి ఉంది. దాంట్లో మెయిన్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటుంది. సరే, లెజిస్లేషన్ వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, పోతారు, వస్తాయి. బట్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది పునాదులు కదిలిపోయినట్టు ఏమన్నా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వ్యవస్థ అనేది దాన్ని గౌరవిస్తే వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ మన తల్లిదండ్రుల మీద మన గౌరవం ఉంటే వాళ్ళు కూడా గౌరవంగా ఉంటారు. మన పిల్లలు తల్లిదండ్రులను గౌరవించలేదు అనుకోండి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు మన పిల్లల్ని గౌరవించలేదు అనుకోండి, తల్లిదండ్రులుగా మన పిల్లల్ని వాళ్ళని హేళన చేయటము, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళ బాగోగులు చూసుకోకపోవటం, సో వాళ్ళకి గౌరవం ఉంటుంది. అట్లాగే వ్యవస్థ అనేది కూడా ఇది సింబయాటిక్ రిలేషన్షిప్. ఎగ్జిక్యూటివ్ ఉన్న వ్యవస్థ అంటే బ్యూరోక్రసీ. మీరు ఒరిస్సాలో ఒక సంఘటన జరిగిందండి ఇప్పుడు 1970s 80s. అక్కడ ఇది ఎవరు అక్కడ ఎంపీ ఒక జిల్లాలో ఉన్న ఎంపీ వచ్చి ముఖ్యమంత్రి దగ్గర ఈ ఫలానా ఎస్పీని మార్చాలి అన్నట్టు. ఆయన పవర్ఫుల్ ఎంపీ. ఆనాటి చీఫ్ మినిస్టర్ ఏమన్నాడంటే, సి ఎస్పీస్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ది వే యూ వాంటెడ్. ఆ రోజు ముఖ్యమంత్రి అన్న మాట. అంటే ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చాడు కాబట్టి ఆ నోటు వ్యవస్థ ఉంది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రులు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మోడీ అనేది ఫీలింగ్ ఉంది కదా. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒకసారి దిగజారుడు మొదలు పెడితే ఇంకా దానికి అంత అనేది ఉండదండి. మనం గౌరవం ఇచ్చి మనం వ్యవస్థ మీద, పద్ధతుల మీద, నీతి నియమము, ఆలోచనలు, ఆచార వ్యవహారాలు, వీటి మీద పద్ధతి మనం ఉంటేనే గౌరవం ఉంటుంది, సంస్థలు బ్రతుకుతాయి. ఇప్పుడు మన స్కూల్ టీచర్ని అనుకోండి, గురువుకు మనం గౌరవం ఇస్తేనే కదండి ఆయన అందరు గౌరవం ఇచ్చేది. ఇప్పుడు మనం గౌరవం ఇవ్వకపోతే ఆయన ఏముంటుంది? ఇది కూడా అంతే. మొత్తం సమాజంలో మార్పు. ఎందుకంటే ఏ సమాజం అయితే కేవలము అర్థాన్ని అర్థం అంటే డబ్బు వీటికి అది బానిస అయిపోతారో ఆ సమాజం నిలబడదండి. అందుకోసమే మనకి చెప్పేంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. ధర్మంతో మీరు అర్థాన్ని సంపాదించండి, ధర్మంతో పాటు మీరు కామాన్ని అంటే మీ కోరికలు తీర్చుకోండి. ఒక కామం అంటే అక్కడ ఓన్లీ సెక్షువల్ అని కాదు, అన్ని రకాల కోరికలు. ధర్మం లేకుండా చేసే అన్నిటికీ కూడా మీరు వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఇప్పుడు ధర్మం అంటే ఏంటి అంటే గుడ్ కండక్ట్, రైటియస్నెస్. అది ఎక్కడ ఉందండి? ఇప్పుడు ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే ప్రతివాడు కక్షలు తీర్చుకోవటమే. ఇప్పుడు ప్రతిపక్షం అంటే వాళ్ళు శత్రువులు కాదండి, ప్రత్యర్థులుగా చూడాలి. ప్రత్యర్థిని శత్రువుగా చూస్తే అది ఎక్కడ మీరు సమాజం ఏ విధంగా నిలబడుతుందండి? ప్రస్తుతం పరిస్థితి అట్లా అయిపోయింది. సో దీనికి మొత్తం 4 పిల్లర్స్ కలిపి ఒక పిల్లర్కు ఇందాక వచ్చినట్టు అనిపించట్టు. ఈవెన్ జ్యుడిషియరీ కూడా సరే విమర్శించకూడదు అంటారు, కానీ
ప్రజాధనంతో వాళ్ళు కూడా శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి మా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు 4 ఒక పిల్లల కింద 3 మిగతా 3 వచ్చినప్పుడు వ్యవస్థ అవసరం దశకి వెళ్ళిపోయినట్టు. ఒకసారి వ్యవస్థ దిగజారడం మొదలు పెడితే అన్ని పోతాయండి. అది జ్యుడిషియరీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇప్పుడు నీతి నియమం కట్టుబాటు అనేది మన తెలుగు కరెక్ట్ పదం కట్టుబాటు లేని సమాజము అది విచ్ఛిన్నమైపోతుంది. చూడు, మార్చాలంటే ప్రజాస్వామ్యంలో ఒక ఓటేనండి, ఓటు తప్ప మరో మార్గం లేదుగా. ప్రజాస్వామ్యం అసలు మన కట్టుబాటులని పోవడానికి కారణమే ప్రజాస్వామ్యం అండి. అది ఇంకోటి మరి ఇక నచ్చని చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచంలో మొత్తం ఈ ప్రజాస్వామ్యం, దిస్ ఈజ్ కాల్డ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అండి. అంటే ప్రతి వ్యక్తికి ఒక ఓటు, వీళ్ళందరూ కలిసి ఎన్నుకోవాలనేది అక్కడ మన పాశ్చాత్య దేశాల్లో వచ్చింది. మనం వాళ్ళ నుంచి తెచ్చుకుంటే కానీ మనది కాదు. పాశ్చాత్య దేశాల పరిస్థితి చూడండి ఈరోజు. యూరోప్ కానీ, అమెరికా కానీ, కెనడా కానీ, ఎక్కడెక్కడైతే ఈ వ్యవస్థను ఫాలో అవుతున్నాయో మొత్తం ఆ సమాజాలు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. కానీ డెమోక్రసీని మీరు మాట్లాడుతుంటే ఒప్పుకోరేమో ఎవరు ఒప్పుకుంటే నా అభిప్రాయం నేను చెప్తాను, మీరు అదే డెమోక్రసీ నేను చెప్తాను కదా. ఇప్పుడు ఉదాహరణకి రాచరిక వ్యవస్థ మంచిదండి. ఎందుకు మంచిదంటే ఆ రాజుకి ఒకసారి రాజు అయ్యాడు అనుకోండి, జీవితాంతం ఇక నేను రాజు ఉంటానా లేనా, లేకపోతే మళ్ళీ 5 ఏళ్ళకి పోయి ప్రజల్ని మళ్ళీ వాళ్ళ నుంచి ఓట్లు తెచ్చుకోవాలి, ఈ ఆలోచన ఉండదు కదా. సో తను 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ప్లానింగ్ చేయగలరు. ఇప్పుడు నాగరికతలు అన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి నాగరికతలో కూడా ఆ అభివృద్ధి చెందినాయంటే రాచరికం వల్లనే. సో ఈ మధ్యకాలంలో ఒక సర్వే వచ్చింది సార్, నియంతలు పాలనని, నియంత వేరు రాజరికం వేరు, నియంత అంటే తను పూర్తిగా ప్రజల్ని తన గుప్పిట్లో పెట్టుకొని చేస్తాడు. రాజరిక వ్యవస్థలో ప్రజల మన్నన పొందాలి రాజు, ఓట్లు కాదు పొందాల్సింది, ప్రజల మన్నన పొందాలి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే చూడండి, ఈనాడు ఉదాహరణకి ఎవరెవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో, వాళ్ళందరినీ మీరు రాజ్యాంగాన్ని మార్చేసి మీరు జీవితాంతం మీరే ఉండాలి అని మీరు ఒక్క చేశారనుకోండి ఉదాహరణకి, కరప్షన్ ఆటోమేటిక్ గా 70% తక్కువైపోతుంది. ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడు, జీవితాంతం ఎమ్మెల్యే ఉంటాడు, సో మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. తర్వాత తనకు కూడా మనిషి అనేవాడు సహజంగా ఇతరులకి హాని చేయాలని కోరుకోడంటే అది మానవ నైజం. లేకపోతే చెడు పనులు చేయాలని, హాని చేయాలని, అది చేయాలని ఉండదు, అవినీతి చేయాలని కూడా ఉండదండి. ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు బి ఆనెస్ట్, సర్కమ్స్టాన్సెస్ మేక్ హిమ్ డిజానెస్ట్. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఉదాహరణకి మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే ఈవెన్ జగనే అనుకుందాం, అన్ని కేసులు జగన్ మీద ఉన్నా కానీ సపోజ్ జగన్కి ఈరోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ నువ్వే జీవితాంతం నువ్వే ముఖ్యమంత్రి అని చేసావు అనుకోండి, ఇంత అరాచకం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ అన్అఫీషియల్ గా ప్రజాస్వామ్య రాజుల్లాగా మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నారని, నిజాం నవాబ్ లాగా చేశారనేది అన్నారు కదా. ఇప్పుడు ఆయన కూడా అక్కడ ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల దగ్గర ఓట్లు తెచ్చుకోవాలి. సపోజ్ ఇక ఓట్లు అవసరం లేదు, నువ్వే రాజుగా ఉన్నావంటే వీళ్ళందరూ, నేను అందుకోసం ఒకసారి ట్వీట్ కూడా చేశాను, మీరు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తే ఫస్ట్ ఇది చేయండి, నరేంద్ర మోదీ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే ఇప్పుడు చేసే ఆ వెధవ పనులన్నీ చేయడండి, ఇంకా ఎక్కువ చేస్తారేమో. మీరు చూడండి, ఇన్ని వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిలో, నాగరికతలో రాజులు అరాచకాలు చేసినవి చాలా తక్కువ. మీరు చెప్పండి నాకు, ఇన్ని వేల సంవత్సరం మీరు ఏదేదైనా ఉత్తర భారతదేశం కానీ, దక్షిణ భారతదేశం కానీ, మీరు తూర్పు భారతదేశం కానీ, పశ్చిమ భారతదేశం ఎక్కడైనా కానీ మీరు కృష్ణదేవరాయలు మన ఎందుకు అట్లా గొప్ప అనుకుంటున్నారంటారా? ఇప్పుడు రాచరికం వద్దనే కదా మన ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. అదే కదా, మనకి రాచరికం అనేది చాలా మంచిది. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు 562 సంస్థానాలు ఉండేవి, రాచరిక సంస్థానాలు బ్రిటిష్ వాళ్ళు పెట్టినాయి. ధర్మం నిలబడిందంటే ఆ సంస్థానాలు ఉన్న దగ్గరే. మీరు ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు కళలు ఇవన్నీ ఎవరు పోషించారంటే విజయనగర రాజులు పోషించారు.
ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు కాదు కదా. ఘంటసాల నుంచి మొదలు పెడితే మీరు ఎవరైనా కానీ, గురజాడ అప్పారావు గారి నుంచి మొదలు పెడితే కందుకూరి వీళ్ళందరినీ పోషించింది ఎవరు? విజయనగర సామ్రాజ్యం. అట్లాగే మీరు మైసూర్లో కర్ణాటక ఒక్కటే కాదండి, వాళ్ళు రాష్ట్రం మొత్తం, ఇది సౌత్ ఇండియా మొత్తం వాళ్ళు పోషించింది మైసూర్ మహారాజు. ఈనాటికి కూడా మైసూర్ మహారాజు అంటే మనకి ఎందుకు గౌరవం? వాళ్ళు అట్లాగే మీరు రాజా రవివర్మ అని అంటాం. రాజా రవివర్మని పోషించింది ఎవరు? బరోడా మహారాజు. అంతేందుకంటే మీరు అంబేద్కర్ని చదివించింది ఎవరు? బరోడా మహారాజు. అంబేద్కర్కు పాఠం చెప్పింది బ్రాహ్మణుడు. ఆయన అంబేద్కర్ అనేది ఆయనది యాక్చువల్గా వాళ్ళది వేరే టైటిల్ అండి, అంబేద్కర్ కాదు. అంబేద్కర్ అనేది బ్రాహ్మణ టైటిల్ అది. వాళ్ళకి మనకి ఎట్లయితే ఇంటి పేరు ఉంటే వాళ్ళ ఇంటి పేర్లు అవి అది బ్రాహ్మణుల ఇంటి పేరు. అది మహారాష్ట్ర సర్నేమ్, అసలు నేమ్ కాదు అయితే అది సర్నేమ్. అది ఆయన పేరు భీమరావు అంబేద్కర్. సో అంబేద్కర్ అనేది ఆయన సొంత పేరు కాదు, వాళ్ళది ఏది వేరే ఒకటి ఉంది. ఆ టీచర్ ఏమన్నాడంటే, నువ్వు నా పేరు పెట్టుకెందుకంటే నువ్వు ఇంత తెలియగలవాడి, నీలో బ్రాహ్మణునికి ఉన్నంత అంత తెలివి ఉంది అంటే. దాని అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు అంటే అక్కడ ఇది వ్యవస్థలో బ్రాహ్మణులు తెలియగల వాళ్ళని ఉంటారు కదా, కాబట్టి విజ్ఞానవంతుడు, కాబట్టి నువ్వు ఈ పేరు పెట్టుకో అని అంత పాఠం చెప్పి బ్రాహ్మణుడు దగ్గర తీసి పాఠం చెప్పి తను బయటికి తీసుకొచ్చాడు. 10వ తరగతి తర్వాత అప్పటి వరకు వాళ్ళ ఫాదర్ అప్పటికి ఆర్మీలో ఇన్స్పెక్టర్ ర్యాంక్ అండి. అంబేద్కర్ ఆల్సో డజంట్ కమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ, కమ్స్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ. నేనేదో దళితుని అని చెప్పుకున్నాడు, కానీ నరేంద్ర మోదీ చెప్పినట్టు తర్వాత ఆయన అమెరికా పోవడానికి, ఆయన లండన్ అవి పోవడానికి మొత్తం విద్యకి కావాల్సిన డబ్బు అంతా బరోడా మహారాజ్, గైక్వాడ్స్ అంటారు వాళ్ళు ఇచ్చారండి. నీకు అంతేందుకు వివేకానంద అమెరికా పోవడానికి మన అక్కడ ఎవరండి రామ్నాథ్పురం, అక్కడ ఒక చిన్న జమీందారు ఉండేది, ఆయన మొత్తం ఫైనాన్స్ చేసేయండి వివేకానంద పంపించండి. కాబట్టి మీరు నాకు ఒక ఉదాహరణ చూపించండి. ముఖ్యంగా హైందవ సంస్కృతిలో రాజులు అరాచకానికి పాల్పడిన సంస్కృతి ఒక్కళ్ళు చూపించండి. ఉన్నారు వీళ్ళు, కానీ వాళ్ళని సంహరించారు. కంసుడు, రావణుడు, జరాసంధుడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్కడికైతే వాళ్ళు ప్రజల మన్ననను పొందలేదు కాబట్టి వాళ్ళని సంహరించారు. సమాజానికి అవసరం లేదనుకొని సంహరించారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి లాజిక్ విన్న తర్వాత మీరు ట్వీట్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్ ల్యాండ్ అని చెప్పి పెట్టుకుంటారు ఎవరైనా? మరి అంతేకాదు, ఇప్పుడు ఆయన అంబేద్కర్ జిల్లా అని పెట్టారండి, ఆ కోనసీమ. అసలు కోనసీమకి అంబేద్కర్ సంబంధం ఉందండి? పోనీ అంబేద్కర్ అక్కడ వచ్చామని ఉన్నాడా అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? అండ్ సెకండ్లీ, తర్వాత విజయవాడలో అంత పెద్ద అది అంబేద్కర్ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటండి? అది ఇక్కడ కేసీఆర్ కట్టినట్టు ఎందుకండి? అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, అంబేద్కరే చెప్పాడు. 1953 ఐ థింక్ సెప్టెంబర్ 23 1950 రాజ్యసభలో చెప్పాడు, అయ్యా అందరూ నువ్వు రాజ్యాంగం రాసావు అంటాడు, నేనేం రాజ్యాంగం రాయలేదు అని ఆయన చెప్పాడు. చదవండి, వీళ్ళంతా అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ అని చెప్తుంటారు. ఎట్లా అవుతుంది అంటే మిగిలినంత ఫూల్సా, అంత పనికిరాని వాళ్ళ? ఇప్పుడు ఆ రాజ్యాంగ సభలో 299 మంది ఉన్నారు అంటే వాళ్ళంతా వెధవలా? ఒక అంబేద్కర్ ఒక్కడే గొప్ప? వాళ్ళు సంతకం పెడితేనే కదా ఇచ్చింది. గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా తయారు చేసింది. గ్రూప్ ఆఫ్ పీపుల్ నాట్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు అట్లాంటివి మీరు నెహ్రూ ఇచ్చిన రాజ్యాంగం అనాలి, ఎందుకంటే ఆయన ఆనాడు ప్రధానమంత్రి ఆయన. అది కాకుండా అంబేద్కర్ ఇచ్చినట్టు, అంబేద్కర్ వాజ్ ఇంపార్టెంట్ పర్సన్ డెఫినెట్ గా, కానీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అనేది అంతకంటే తప్పులేదు. అలాంటిది నువ్వు కోనసీమలో పెడతావు. తర్వాత మీ ఇప్పుడు రెండోది కడప జిల్లాకి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు, అట్లాగే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ మన విజయం. ఇప్పుడు ఉదాహరణ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ తప్పిస్తే ఇంకా గొప్పవాడు ఎవడు పుట్టలేదా? అంటే భవిష్యత్తులో కూడా పుట్టపోడా? అంటే మీరు ఆ జిల్లాకి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టాలండి? అట్లాగే కడప జిల్లాలో వైఎస్ఆర్ అని పేరు ఎందుకు పెట్టాలి? అసలు జిల్లాలకు పేర్లు అయినప్పుడు రాష్ట్రానికి కూడా పేరు మార్చేసేయండి. జిల్లా ఒకటే ఎందుకు? వైఎస్ఆర్ ప్రదేశ అంతేగా మరి వైఎస్ఆర్ ల్యాండ్ అని పెట్టండి, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్లు కదా. సో కాబట్టి వైఎస్ఆర్ ల్యాండ్ అని పెట్టండి. సో ఇది చాలా తప్పండి మనం, ఎందుకంటే చరిత్రని వక్రీకరిస్తున్నాం. ఒక ప్రాంతంలో ఎంతో మంది మహానుభావులు, కడప జిల్లా ఎంత గొప్ప జిల్లా అండి అసలు. కడప అంటేనే తిరుపతి వెంకటేశ్వర స్వామికి గడప అంటే ద్వారం.
అంత గొప్ప ప్రాంతానికి మీరు వైఎస్ఆర్ పెట్టడం ఏంటండి? అంటే కడప జిల్లాలో ఇంకెవరు లేరా? సో ఇది ఇందుకోసం నేను అన్నాను. సో పేర్లు ఎవరు ఏ పెట్టకూడదు, అసలు ప్రదేశం పుట్టింగ్ ఎనీ నేమ్స్. కావాలంటే మీరు ఒక బిల్డింగ్ కో లేకపోతే ఒక రోడ్ కో పెట్టుకోండి, ఒక వీధికో దానికి ఆ పెద్దవాళ్ళని గుర్తుంచుకోవాలంటే పెట్టుకోండి, లేదా ఒక చిన్న విగ్రహం ఎక్కడైనా పెట్టుకోండి. అంతేగాని మీకు ప్రపంచాన్ని అంటే అంత విగ్రహాలు లేకపోతే ఇది అయినప్పుడు కొనాలి. ఇప్పుడు అందుకోసం మరి అయినప్పుడు మీరు ఎమర్జెన్సీ టైంలో దేవకాంత్ బారువా అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేది, ఇది అస్సాం నుంచి. ఆయన ఏమన్నట్టు ఇండియా ఇస్ ఇందిరా ఇస్ ఇండియా అని. అప్పుడు మరి ఈ జనతా పార్టీ వీళ్ళందరూ క్రిటిసైజ్ చేశారు. మరి ఆయన ఎందుకు క్రిటిసైజ్ చేశారు? అప్పుడు ఆయన తప్పే కదా. మీరు అది తప్పన్నప్పుడు ఇది కూడా తప్పే కదండి. తర్వాత సెక్రటేరియట్ కి డాక్టర్ అంబేద్కర్ సెక్రటేరియట్, అదెందుకు? అసలు అంబేద్కర్ వచ్చాడు ఇక్కడ? ఏమన్నా సంబంధం ఏంటండి? ఇది పొలిటికల్ మైలేజ్ కోసం. అంటే మిగిలిన ఇప్పుడు అంటే సమాజంలో ఓన్లీ కేవలం దళితులే ఉన్నారా? మిగిలిన వాళ్ళు లేరా? బీసీలు లేరా? ఓసీలు లేరా? ముస్లిం లేరా? క్రిస్టియన్ లేరా? అంటే అంబేద్కర్ ఒక్కడేనా? లేదా దళితులు ఉన్నది? ఇది సమాజం మనది. దేశం కంట్రీ కంప్రైజెస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ కాస్ట్, ఎవ్రీ రిలీజియన్. It's a secular country. Yeah. How can you project one person as the greatest leader and all others are not so? సార్ చాలా రోజుల నుంచి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు సిబిఐ మాజీ డైరెక్టర్ కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉన్నారు. అది సాధ్యమేనా? మామూలుగా పొలిటికల్ అది కోర్టు ఇచ్చిన బెయిల్ మనం మాట్లాడడానికి వీల్లేదు కదా. అది కోర్టుకైనా కానీ కాకపోయిందంటే ఆయనకి బెయిల్ గురించి నేను మాట్లాడను, కానీ ఆయన మాత్రం బీజేపీ వాళ్ళకి పెంపుడు బిడ్డ కదా, దత్తపుత్రుడు కదా మన జగన్మోహన్ రెడ్డి. ఏదో ఈ రోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఈజ్ ఇన్ దేర్ పాకెట్. సో తెలుగుదేశం కూడా ఇన్ దేర్ పాకెట్. ఎవరు వచ్చినా కానీ వాళ్ళదే. 25 వాళ్ళయ్యే, 25 లోక్సభలో వాళ్ళయ్యే. ఎవరు వచ్చినా వాళ్ళు. సార్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో సార్ ఛార్జ్ షీట్లు ఏదో కొన్నేశారు, దాదాపు 30,000-40,000 కోట్లు జరిగిందని చెప్పి తేల్చారు. డిశ్చార్జ్ పిటిషన్ కూడా వేస్తున్నారు. ఇక అవి నిలబడితే నిలబడతారు. వాళ్ళేమో ఈ మొత్తం పోతే మీకు క్లీన్ చిట్ వస్తుంది, మాకు కడిగిన ముచ్చోలాగా వస్తాడు. మరి ఎందుకు మరి కోర్టు పోయి ట్రయల్ చేయించుకోవచ్చు కదా. నిజం ఒకవేళ వాళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, 2 విషయాలండి. నీకు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మీ నాయన 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు నీ ఆస్తి ఎంత? ఈనాడు నీ ఆస్తి ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం వ్యాపారం చేస్తే నీకు కొంత వచ్చింది? ఆ వ్యాపారం చెప్తే మిగిలిన అందరూ కూడా అదే వ్యాపారం చేసుకుంటారు కదా. ఇప్పుడు అందరికీ ధనికులు కావాలని ఉంటుంది కదా. అదేదో చెప్తే వాళ్ళు కూడా ఆ వ్యాపారం చేసుకుని అందరు ధనికులు అయిపోతారు కదా. అంటే ఇది ప్రజాధనం, ఇది అవినీతి, ఇది దోపిడీ, ఇవన్నీ చేసావు. సరే అవన్నీ నువ్వు నిజమే నిరూపించుకో, కోర్టు ముందు వచ్చి నిరూపించు. రాకుండా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఇవన్నీ పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంటున్నారు ఆయన కూడా. అప్పుడేదో ఇమ్మీడియట్ అండి. సపోజ్ ఒక వ్యక్తి మర్డర్ చేస్తాడు ఉదాహరణకి. నువ్వు ఈ కారణం వల్ల మర్డర్ చేసాడంటే అక్కడ మోటివ్ కూడా ఉంటుంది. మోటివ్ వల్ల అది మర్డర్ అంటే హత్య కాదా? సరే పొలిటికల్ మోటివేటెడ్ అనుకుందాం. నువ్వు చేసింది నిజమా కాదా చెప్పు. నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బు సంపాదించగలడు? ఇదే ప్రశ్న వేస్తే కోర్టులో ఉంది కదా, కోర్టు తేల్చాలి కదా. కోర్టే తేల్చలేకపోతే మమ్మల్ని నువ్వు వెళ్తే కదా కోర్టు తెలిసేది. నువ్వు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ ట్రయల్ జరగకుండా చేస్తూ అది నువ్వు మళ్ళీ ఏమో కోర్టు జరగట్లేదని అంటే ఎట్లా? ఇప్పుడు జూరిస్ప్రుడెన్స్ లో ఒక ప్రోవర్బ్ ఉందండి, యూ కాంట్ కిల్ యువర్ పేరెంట్స్ అండ్ క్లెయిమ్ క్లెమెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఆర్ఫన్. అంటే నువ్వు తల్లిదండ్రులు తల్లిదండ్రులు చంపేసి అయ్యా నేను అనాథన అయిపోయాను, నన్ను రక్షించండి అన్నట్టుంది. నువ్వేమో ఆ కోర్టులని ఆ వ్యవస్థను నడపనివ్వవు. రెండోదేమో అయ్యా మరి కోర్టులు తీర్చట్లేదని మరి వాళ్ళ మీదే అంటావు. తప్పు కదా. సో ఇప్పుడు మీకున్న అవగాహన ప్రకారం ఇవి అసలు ఇప్పట్లో తేలే అవకాశం ఉందా? ఆ కేసులు నేను చూడలేదండి. ఎందుకంటే నేను సిబిఐ చేయనేటప్పుడు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయింది చాలా వరకు. ప్లస్ రెండోది నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి నాకు ఈ ఏరియా నాకు సంబంధం లేదు. నేను డైరెక్ట్ సిబిఐ అయ్యేటప్పటికి ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయింది, కోర్టుల కింద ఉన్నాయి అవే కోర్టు. అవుతుందండి. ఇప్పుడు మన ఏదైనా ఒక పని చేయాలని మనకి సంకల్పం ఉంటే జరుగుతుంది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంకల్పం లేదు. కేంద్ర ప్రభుత్వ సంకల్పం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రక్షించాలి. ఎందుకంటే ఆయన మత మార్పులు చేసుకుంటున్నాడు కాబట్టి హాయిగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు హిందూ ద్రోహులు కదా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇలాంటి వాళ్ళని అందరినీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. సో కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టమైన కేసులు ఎక్కడైతే ఉందో మీరు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో చూశారు కదా. కవితది ఎలా చూస్తారు సార్? కవిత అరెస్ట్ వివరాలు తెలియదు. కాకపోతే అంటే టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ ఈజ్ నాట్ గుడ్, బట్ ఓకే. నాకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిసోడియా 1 year పైగా లోపల ఉంటాం. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాత్రం వాళ్ళు తప్పు చేశారు. ఎందుకంటే ఒకవేళ కేజ్రీవాల్ నిజంగా అందులో ఇన్వాల్వ్ అయింటే ఆ కేసు 2022 కేసు, అంటే 2 ఏళ్ల క్రితం ఉంది. సంవత్సరం క్రితం అరెస్ట్ చేయొచ్చు, 6 నెలల క్రితం అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఎలక్షన్ తర్వాత అరెస్ట్ చేయొచ్చు. కొంపలే అంటుకుపోవు కదా. ఈ 2 నెలల ఎలక్షన్లో కొంపలే అంటుకుపోవు కదా. దాన్ని బట్టి ఏంటంటే మనకు తెలిసిపోతుంది ఇది మోటివ్ అని. అది నిజాల గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆ టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ ఈస్ బ్యాడ్. ఆపరేషన్ జరిగిన టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ ఈస్ బ్యాడ్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి సార్ మీరు కామెంట్ అనేది చేయగలరా? నేను ఆల్రెడీ చెప్పా, ఏముంది అంత అరాచకమే కదండి. ఇప్పుడు దొంగల చేతి దొంగలే కదా. దొంగలు, దోపిడీదారులు, అవినీతి పరులు వాళ్ళు జైల్లో ఉండవలసిన వాళ్ళు పాలన చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది? అరాచకత్వమే ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. ఆ కేసు మీద మీరు ట్వీట్లు కూడా చేశారు. నేను చేసింది ఓన్లీ టెక్నికల్ పాయింట్ మీద చేశాను, నాకు వివరాలు తెలియదు. అది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు నాకు తెలియదు. కానీ 17A వాళ్ళు ఆ చట్టాన్ని ఫాలో కావాలి. కేసు చేయడానికి ముందు గవర్నర్ పర్మిషన్ కావాలి. పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి దట్ ఇస్ ఇల్లీగల్. ఇట్ ఈస్ స్ట్రైట్ ఇల్లీగల్. ఇప్పుడు ముంజేతికి అంకడానికి అర్థం వేయాలని ఒక తెలుగులో సామెత ఉంది. ఇప్పుడు మనకి ఇది ఉందండి, దీన్ని చూడటానికి నాకు అర్థం అవసరం లేదు, డైరెక్ట్ గా చూడొచ్చు కదా. 17A క్లియర్ గా చెప్తుంది. ప్రభుత్వం ఇది అపాయింటింగ్ అథారిటీ, ముఖ్యమంత్రికి అపాయింటింగ్ అథారిటీ ఎవరు? గవర్నర్. అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ లేకుండా చేయడానికి వీలు. అంటే దాని కేసు ఫైల్ అయిన డేటు అది చెప్తున్నారు కదా వాళ్ళు, ఫైల్ అయిన డేటు తర్వాత ఇది 2018లో వచ్చిందండి. ఈ చట్టము 2018లో వచ్చింది. అంతకు ముందే ఇది స్టార్ట్ అయింది. ఎట్లా అవుతుంది? ఆ టైంలో చంద్రబాబు అధికారులు ఉంటే తన మీద తన కేసు చేయించుకుంటాడా? అంతకుముందు వేరే వాళ్ళని ఈయన కాకుండా సో కంపల్సరీ ఇవన్నీ ఏదైనా కాకమ్మ కబుర్లు చెప్తారు, ప్రజలను మాట్లాడతారు. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా సార్, అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా? మనకేం తెలుసండి ఎవరు. నేను ఆ టెక్నికల్ పాయింట్ బేసిస్ మీద ఐ సెడ్ నో దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ ఇల్లీగల్, ఇన్ఫాక్ట్ ఇట్ కెన్ బి స్ట్రక్ డౌన్. దాన్ని ఇంకో ట్వీట్ కూడా చేసినట్టున్నారు సార్. బెయిల్ కి లూద్రా అప్పుడు వాదిస్తున్నప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్ కి అసలు ఎందుకు అప్లై చేయలేదు? నో నీడ్ ఫర్ దట్. అక్కడ చేయకుండా డైరెక్ట్ యాక్చువల్లీ ద వే దే హ్యాండిల్డ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ టోటల్ గా తెలుగు కమ్యూనిటీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్? నాది ఏముండదండి, నేను ఐఎమ్ రిటైర్డ్ పర్సన్, ఐ హావ్ నో ఇంట్రెస్ట్. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ 2 things అండి. ఒకటి, హిందువుల భారతదేశంలో హిందువులకు సమాన హక్కుల కోసం పోరాడాలి. అది హిందువులు అంటే బ్రాహ్మణుల నుంచి మొదలు పెడితే షెడ్యూల్ కాస్ట్ వరకు అందరూ హిందువులే. మీరు ఒకవైపు క్రిస్టియన్ ముస్లింలు పెట్టి ఇంకొక వైపు హిందువులు పెడితే హిందువుల్లో మీరు కుల వ్యవస్థ మనం వదిలేసండి. ఏ కులం వాడైనా కానీ ముస్లిం క్రిస్టియన్లకు ఉన్న ప్రాథమిక హక్కులు హిందువులకు లేవు. లౌకికవాదం అంటే ఏంటి? అన్ని మతాలు సమానంగా చూడాలి. సో మన రాజ్యాంగము, మన వ్యవస్థ అన్ని మతాలు సమానంగా చూడట్లేదు. హిందువులపై వివక్ష ఉంది కాబట్టి ఆర్టికల్స్ 25, 26, 27, 28, 29ని సవరించి హిందువులకి సమాన హక్కులు ఇవ్వాలి. సమాన హక్కులు ఎట్లా? క్రిస్టియన్లు ముస్లింలకి కుర్చీలు వేసి కూర్చోబెట్టారు, హిందువులనేమో నేల మీద కూర్చోబెట్టారు. అయ్యా మాకు కూడా కుర్చీ వేయండి, మేము కూర్చుంటాం అంతే. వాళ్ళ కుర్చీలు తీసేయమని మనం అనట్లే. ఇది సమాన హక్కులు అంటే. రెండవది, మన లౌకికవాదం మన దేశంలో ఉండాలి. అది ఉండాలంటే ప్రభుత్వాలకి దేవాలయాలకి సంబంధం ఉండకూడదు. ప్రభుత్వాలకి మత సంస్థలకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. మత సంస్థలు వాటి పని వాటి చేసుకుంటారు. మీరు ఒక చట్టం చేయండి, ఆ చట్ట ప్రకారం మీరు నడుపుకోండి అని హిందూ సమాజానికి ఇచ్చేయండి అంతే. ఇప్పుడు ఈ ప్రభుత్వాల వ్యవస్థ పోకముందు హిందువులే కదా నడుపుకున్నది. 1927 కంటే ముందు తిరుపతిని ఎవరు నడిపారండి? హిందువులే కదా.
అన్ని దేవాలయం హిందూ మీరు దాన్ని కబ్జా చేసి మీరు చేస్తున్నారు. సో కాబట్టి మీరు లౌకికవాదులా లేకపోతే హిందూవాదులా అని ఆలోచించుకోండి. మీరు లౌకికవాద ప్రభుత్వం ఉండాలి అని అంటే మీరు దేవాలయాలను విడిపించండి ప్రభుత్వం. కాదు మేము హిందూవాదులు అంటే అభ్యంతరం లేదు. మీరు ఆ 2 లక్షల దేవాలయం కాదు, ఇంకా మిగిలిన 7 లక్షలు చిన్న చిన్న దేవాలయం అవి కూడా మీరే నడపండి. సో దాని మీద నిరంతర పోరాటం మీది. అది ఈ 2 నాకు అంతే. అంత అభ్యసం మనకి తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఏం లేదా? తెలుగు రాష్ట్రాల మీద ఏం లేదండి, ఎందుకంటే ఈ సమస్య అఖిల భారతీయ సమస్య. బట్ మీరు తెలుగు నాకేం నేటివిటీ కాబట్టి తెలుగు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అంతే. అంత అభ్యసం వేరే ఏం లేదు. ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వాల మీద జనరల్ గా వాటి మీద ఎక్సెప్ట్ నేను కామెంట్ చేసేదంటే ఈ అప్పుడప్పుడు ఈ ఏదో అవినీతి వీటి గురించి చేస్తున్నాను. జనరల్ గా నా ట్వీట్స్ అన్ని కూడా అబౌట్ హిందూ రైట్స్ వీటి గురించి. నేను క్రిస్టియన్ ముస్లిం అగేన్స్ట్ కూడా, ఎందుకంటే హిందువులకు ఉన్న సమస్య క్రిస్టియన్ ముస్లింలు కాదండి. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మత వైషమ్యాలు సృష్టించడం కోసమని ఆ విధంగా చేస్తారు. హిందువుల సమస్య రాజ్యాంగం, హిందువుల సమస్య ప్రభుత్వాలు. రాజ్యాంగం ఏంటి? హిందువులకు సమాన హక్కులు ఇవ్వలేదు, అది ఇస్తే ఏం సమస్య ఉండదు. ప్రభుత్వాలు ఏంటి? ప్రభుత్వాలు మన దేవాలయాలను కబ్జా చేసినాయి. ఇంతే ఈ 2. సో మనకి ముస్లింలతో హిందువులకు ముస్లింలతో గొడవ లేదు, హిందువులకు క్రిస్టియన్లతో గొడవ లేదు. సో మీకంటూ ఒక వ్యూ అయితే చాలా స్పష్టంగా 100% క్లియర్. సో అవి కాకుండా సార్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీ అభిప్రాయం డైరెక్ట్ గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఓకే సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు యాడ్ అయింది ఏంటంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు. దాని మీద మీ కామెంట్? నాకు తెలియదండి, ఎందుకంటే మనకి నిజాలు తెలియకుండా సిబిఐ ఎంక్వైరీ నడిచి ఆల్మోస్ట్ స్టాచ్యూట్ కూడా వేశారు వాళ్ళు. బై ద టైం దట్ కేస్ కేమ్ టు సిబిఐ ఐ వాజ్ నాట్ దేర్, నేను రిటైర్ అయిపోయాను. ఓకే. సో కాబట్టి నాకు వివరాలు తెలియకుండా మాట్లాడటం. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఆయన ప్రచారంలో వెళ్తున్నప్పుడు ఒక రాయి తగిలింది, దాని మీద మీ కామెంట్? నేను ఆల్రెడీ చెప్పాను, సినిమా షూటింగ్ గురించి నాకు ఎందుకు అడుగుతారని. అవన్నీ సినిమాలు దానికి ఏముందనేది. ఇప్పుడు మీరు ప్రజా జీవనంలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయి. దాన్ని ఏదో చేసుకొని నాకు ఓట్ల కోసం ఎవడు ఇప్పుడు అంటే దానివల్ల ఆయన మీద అది కామెంట్ వస్తుంది ఏంటంటే ఆ పోలీస్ వ్యవస్థ ఎవరి కింద ఉంది? ఆయన కింద ఉంది కదా. అంటే మరి ఆయన అంత అసమర్థుడా? అంటే ముఖ్యమంత్రిని కాపాడలేని అసమర్థ పోలీసుని ఆయన పోషిస్తున్నాడా అనే కామెంట్ వస్తుంది కదా. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ తీరు ఎలా ఉంది? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇట్స్ ఆ ఎలక్షన్ టైంలోనే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. మనం దాని మీద చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, తప్పదే. అక్కడ ఉండేది 3 కమిషనర్లు, ఆ తర్వాత కింద వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వాల కిందనే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద సేమ్ కార్డ్, అంతే కదా. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరి కింద పనిచేస్తాడు? ముఖ్యమంత్రి కింద. సిఓ ఎవరి కింద పనిచేస్తాడు? ముఖ్యమంత్రి కింద. సో వాళ్ళు ఏదో చేస్తారు అనేది కాదు, వాళ్ళు ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మన ఏంటంటే డెమోక్రసీ అనేది లేకపోతే నీతి నియమాలు అనేది ప్రతి వాడు నీతి నియమం ఉంటేనే సమాజ నియమం ఉంటుంది. అట్లాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక ఆచార వ్యవహారాలు పద్ధతి, మనం ఇంతవరకు చేయొచ్చు ఇంతవరకు చేయకూడదు అని ఒక గీట్ గీసుకొని ఆ గీట్ లోపల ఉంటే అప్పుడు దేశం బాగుంటుంది. అంతే ఎవడో వచ్చి చేయాలి, ఆ ఒక్కతను ఎలక్షన్ కమిషన్ ఒకటే చేయగలడు అని దాని మీద ఆశ పెట్టుకుంటాం. బెస్ట్ ఆప్షన్ ఓటర్స్కి ఏమిస్తారు ఏపీలో? అందరూ ఓటు వేయాలండి, అందరూ ఓటు వేయాలి. ఇప్పుడు జైల్లో ఉండవలసిన వాడు జైల్లో ఉండాలి, పాలించేవాడు పాలించాలి. అవినీతిని ప్రోత్సహించవద్దు. ఆ తర్వాత కులతత్వం అనేది మన పోవాలి. కులతత్వం పోనంత వరకు కుల వ్యవస్థ అనేది ఉంటుంది, కులతత్వం ఉండకూడదు. కులం మీద ఆధారంగా మీరు ఓటు వేయద్దు. మనకు మంచి ఉన్న వాళ్ళలో మంచి పాలన ఎవడు ఇవ్వగలడు, అదొకటే చూసుకోవాలి. సో ఓట్ పర్సంటేజ్ గురించి మీ అభిప్రాయం? 100% వేయాలండి, ఎందుకంటే అది మనకు ప్రాథమిక హక్కు. అది ఇప్పుడు మన హక్కును మనం ఉపయోగించకపోతే ఆ తర్వాత మళ్ళీ దాని గురించి అయ్యో ఇలాంటి దరిద్రులు అధికారంలోకి వచ్చారని ఏడవడం ఎందుకు? మరి తర్వాత ప్రతివాడు ఓటు ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఈ మధ్య తరగతిను పై తరగతి వాళ్ళు బాగా కామెంటరీలు చేస్తుంటారు. కానీ ఎలక్షన్ రోజు పోలింగ్ రోజు పోయి ఓటు మాత్రం వేయరు.
దానివల్ల ఉపయోగం ఏంటండి? సో అందరూ వేయాలి. అందరూ వేయాలి, తప్పకుండా వేయాలి. మంచి వాళ్ళని ఎన్నుకోండి, పార్టీకి అతీతంగా మంచి వాళ్ళని ఎన్నుకోండి. యాక్చువల్గా అది చాలా ముఖ్యం. మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ ఉన్నవాళ్ళలో మంచివాడు అవడు. ఇంకోటి నోటా వేయద్దండి. నోటా వల్ల మీ ఓటు వృధా అయిపోతుంది. వేసిన ఒకటే అయిపోయిన ఒకటే. ఎందుకంటే ఉదాహరణకి సపోజ్ నోటా వాళ్ళకి అన్ని ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకోండి, అక్కడ మళ్ళీ రీఎలక్షన్ అయితే బెటర్ కదా. అంటే లేదు, ఆ సిస్టం లేదు. అంటే ఈ అభ్యర్థుల కన్నా ఎక్కువ వస్తే లేదు అసలు లేదు, ఎన్ని వచ్చినా లేదు, మీరు ఎన్ని వచ్చినా కానీ లేదు. సో అలాంటప్పుడు వృధా అయిపోతుంది. కాబట్టి నోటాన్ని మాత్రం వాడద్దు. ఉన్న వాళ్ళలో మంచి వాడిని వేయండి. నా కులము లేకపోతే నా ప్రాంతము ఇది చూడకుండా, ఆ పార్టీ అని చూడకుండా, ఒకవేళ ఆ వ్యక్తి మంచోడు అనుకోండి, ఏ పార్టీ వాడని అడిగేయండి. సో అమరావతి మీద మీ కామెంట్ ఏంటి? అమరావతి రైతులు ఇప్పుడు అది నాకు తెలియదండి. కాకపోతే రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. మనిషి అన్నవాడు గుండెకాయ ఉండాలి. రాజధాని అనేది గుండెకాయ లాంటిది. సో మీరు 30,000 40,000 ఎకరాలు ఆయన చేశారు. అంత ఇప్పుడు మీకు ఒక రాజధాని కావాలంటే అంత భూమి కావాలి కదా. మీరు ఇంకొక చోట అంత భూమి దొరకదు కదా. మరి ఉన్న భూమి దాంట్లో పెడితే నష్టం ఉంది చెప్పండి. దానివల్ల ఎవడు పోతే ఒకవేళ ఏమైనా తప్పు చేయాలంటే శిక్షించండి, కేసు పెట్టి శిక్షించండి, తప్పు. కానీ ఆ రాజధానిని తీసేయడం అనేది తప్పు. సార్ ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న కామెంట్ ఏంటంటే ఏపీ ఒక శ్రీలంక, ఒక ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి కామెంట్స్ వినపడుతున్నాయి. ఉత్తర కొరియా అందులో ఎందుకంటే బీహారే అది. ఏపీ బీహార్ లాగా అయిపోయింది, అరాచకం అయిపోయింది ఒకసారి. ఇప్పుడు రాజు అనేవాడికి చట్టం మీద గౌరవం లేకపోతే ప్రజలకు ఎలా ఉంటుందండి? చట్టం చేసింది ఎవడు? ప్రభుత్వమే, అంటే ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రికే చట్టం మీద గౌరవం లేకపోతే నీకు సామాన్య ప్రజానీకం మీద గౌరవం మీద చట్టం మీద గౌరవం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక జిల్లా ఎస్పీ కలెక్టర్ ఉన్నారు, వాళ్లే చట్టాన్ని పాటించకపోతే మీరు మామూలు ప్రజల్ని ఎట్లా పాటిస్తారండి? సో మనం ఆదర్శంగా ఉండాలి. 38 కేసులు పెట్టుకొని 38 కేసులు 148 నేర ఆరోపణలు పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయితే ఇది ఎట్లా ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుందండి చట్ట వ్యవస్థ మీద? అది విన్నది. కానీ ఇప్పటికీ కూడా నాకు పేదలు ఉన్నారు అని ఒక క్లాస్ వారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని అదే కదా. ఇప్పుడు నేరస్తులు చేసే పని ఇదే కదండి. ఇప్పుడు ఒక హజీ మస్తానో, ఒక దావూద్ ఇబ్రాహిమో, లేకపోతే ఇంకోటి ఎవడో వాడు ఏం చేస్తాడు? తన వాళ్ళని పెట్టుకుంటాడు. అది ఏమనంటే ఇదేనండి, ఇది నేరు. అది నాయకులు కాదు అక్కడ వాళ్ళు అనేది, మాఫియా డాన్స్. అవి నాయకులు అనరు వాళ్ళని. నాయకులు అనేవాడు ఆదర్శంగా ఉండాలి ప్రజలందరికీ. ఇప్పుడు ఒక విజయభాస్కర్ రెడ్డి, ఒక పివి నరసింహారావు, లేకపోతే ఒక నీలం సంజీవ్ రెడ్డి, లేకపోతే ఒక ఎన్టీ రామారావు, వీళ్ళు ఆదర్శ పురుషులు అండి. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఏదో ఆనాటి రాజకీయాలు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం తప్పులు చేయలేదే. మనం ఈ రోజు కూడా ఎందుకు ఎన్టీ రామారావు ఎందుకు గుర్తుంచుకుంటాం, లేకపోతే మీరు నీల సంజయ్ రెడ్డిని మనం ఎందుకంటే, లేకపోతే పివి నరసింహ ఎందుకు అనుకుంటాం? వాళ్ళు నాయకులు, వాళ్ళు అంటే మనకు ఆదర్శం. సమాజానికి ఎంతో మంచి చేయాలని ఉంది. ఈ మధ్య ఇంకో ట్వీట్ చేశారు సార్, దావూద్ ఇబ్రహీంకి తెలియదేమో పాలిటిక్స్ లోకి రావాలి. చెప్పాను పాలిటిక్స్ లో రావాలని, పాలిటిక్స్ లోకి వస్తే హ్యాపీగా. అదే మరి మూర్ఖుడే అన్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఉండి ఏదో రాజకీయ పార్టీలో చేరిపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అనవసరంగా పోయి పాకిస్తాన్ పోయి అది ఇబ్బందులు పడ్డాడు తప్పిస్తే. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, ఏముంది ఒకసారి అధికారం చేసి ఎక్కించుకుంటే అన్ని నీకెందునే ఆ ఉద్దేశంతో చేశారా? అంతేగా మరి. అది ఇప్పుడు ఉండేటువంటి సినారియోలో సార్ బెస్ట్ తెలంగాణ అనిపిస్తుందా, ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుందా? తెలంగాణ బెటర్ అండి. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే ఎటువైపు మీరు ఉంటారు? అంటే ఇప్పుడు ఎవరికున్న ఇది ఏమంటారు స్ట్రాంగ్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. జనరల్ గా మనకి ప్రజలందరూ ఇక్కడ అందరూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మంచిగా చేస్తున్నారు. కొన్ని ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని తప్పులు చేశారు. ఇప్పుడు అవినీతి అది అంటారా, ఎట్లాగూ ఏదో కాళేశ్వరం కాళేశ్వరం ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు కదా, అందులో తప్పు. దాని మీద మీరు ఏదో కామెంట్ చేసినట్టు బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా అని ప్రొవిజన్ ఉందన్నారు. ఆఫ్ కోర్స్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా. వన్స్ దే హావ్ గివెన్ మనీ, సో దే హ్యావ్ ఎ రైట్ టు దిస్.
అది చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళును ఇది ఈ బీఆర్ఎస్ కుమ్మకే కదండి. ఇప్పుడు లేకపోతే ఉదాహరణ కవితని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి? అప్పుడే అరెస్ట్, ఎలక్షన్ ముందే అరెస్ట్ చేయొచ్చుగా. మీరు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగలిగినప్పుడు ఎలక్షన్లు వచ్చే ముందు కవితని ఎందుకు చేయలేదు? ఎందుకంటే అప్పుడు చేస్తే అది వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందాలని. సో ఫోన్ ట్యాపింగ్ ఎటువైపు వెళ్ళే అవకాశం సార్? తప్పండి అది. ఫోన్ ట్యాపింగ్ అసలు ఇట్స్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. అండ్ ఐ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ వర్క్. ఎందుకంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ పని కాదు అది. ఇప్పుడు ఎవడో దొంగో లేకపోతే ఎవడన్నా తీవ్రవాదినో వాళ్ళ మీద నక్సలైట్ వాళ్ళ మీద పెట్టుకోవడానికి దానికి సిస్టమ్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు చేస్తే ఓన్లీ అంత లిమిటెడ్ వర్కే చేయాలి. అంతేగాని అధికారం ఉందని ఇష్టం ఉంది ఎవడు పడితే వాడు ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్ష నాయకులు చేయడం ఏంటండి అసలు? లేకపోతే దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు ఈ దందాలు చేయడం అబ్సల్యూట్లీ కాదు, చాలా చాలా తప్పు. అది ఫోన్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద చాలా పెద్ద చట్టం. నేరం అది తప్పండి. ఎందుకంటే క్లియర్ కట్ ప్రొసీజర్. ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అంతే. అది కూడా ఉందండి. మీరు 4 రోజులు చేస్తారా, 2 నెలలు చేస్తారా, 15 రోజులు చేస్తారా, అంతేగాని మీకు జీవితాంతం చేయడానికి కూడా వీల్లేదు. అది రేవంత్ రెడ్డి గారు చేసిన అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆయన అది. సో రాబోయే రోజుల్లో సార్ పబ్లిక్ లో డెఫినెట్ గా మార్పు వస్తుందనే నమ్మకం మీకుందా? ఏపీలో ఎస్పెషల్లీ ఎక్కడ రాదని మార్పు, ఇంకా దిగజారిపోతుంది తప్పిస్తే ఏం లేదు. ఎంత ఏంటంటే ఎందుకంటే మన విద్యా వ్యవస్థ ఇంత దరిద్రంగా ఉంది. ముఖ్యంగా మన దేశానికి ఈ ఒకటి ప్రజాస్వామ్యం చెప్పాను కదా, ప్రజాస్వామ్యం రాజ్యాంగం బాగుండేది. రెండవది ఈ విద్యా వ్యవస్థ అండి. విద్యా వ్యవస్థ ప్రజలను ఎందుకు పనికిరాని వాళ్ళ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం అంటారు, వాడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. దాని మీద కూడా కామెంట్ చేసినట్టు ట్వీట్ చేసినట్టు. ఇప్పుడు మేమంతా తెలుగు మీడియం చదువుకున్నాం కదా, మీరు తెలుగు మీడియం చదువుకున్నారు. మనకి ఇప్పుడు మనకి అవసరాన్ని బట్టి మనం ఏదైనా నేర్చుకుంటామండి. ఇప్పుడు కంప్యూటర్ మనం అవసరం వచ్చింది కాబట్టి కంప్యూటర్ నేర్చుకున్నాము. అట్లాగే మనకి ఇంగ్లీష్ అవసరం కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నాం, హిందీ అవసరం కాబట్టి హిందీ నేర్చుకున్నాం, ఒరిస్సా రాష్ట్రం పోయింది కాబట్టి నాకు ఒరియా అవసరం కాబట్టి ఒరియా నేర్చుకున్నాను. అంతేగాని మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు ఇంగ్లీష్లో చదవండి అంటే అది చాలా తప్పు కదా. అది ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. రాజు అనేవాడు ప్రజలకు ఏంటి మంచి అని చెప్పాలి, అంతేగాని ప్రజలు ఇప్పుడు తల్లిదండ్రులు లాగండి రాజు అనేవాడు. అవును అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు వాడు తెలియక ఏదో కావాలని అంటాడు, అది మంచిది కాకపోతే తల్లిదండ్రులు ఒప్పుకోరు కదండి, పిల్లల్ని మందలిస్తారు కదా. సో మంచి చేయాలి, మాతృభాషలోనే విద్యా వ్యవస్థ ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ భాష ఒక సబ్జెక్ట్ పెట్టండి, వద్దని ఎవరు అనరు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకంటే అది అంతర్జాతీయ భాష. కానీ అంతర్జాతీయ భాష అంతర్జాతీయంలో మాట్లాడలేక మన ఇంట్లో మాట్లాడితే తప్పు కదండి. ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. సో దానివల్ల ఇది ప్లస్ రెండవది ఆ విద్యా వ్యవస్థ వల్ల మనకి ఏమి నైపుణ్యం వస్తుందండి. ఇప్పుడు ఈరోజు మీరు డిగ్రీ చేసిన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అసలు ఏం తెలియదు. మీరు ఆ మధ్యన ఒకటి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, పూర్తి రాదు, భాష రాదు, సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే భాష వస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ మధ్యన ఒక వీడియో వచ్చిందండి, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిపోయి ఇంట్లో ఉంటాడు అబ్బాయి. వాళ్ళు అమ్మంటారు ఈ ఫ్యాన్ పని చేయట్లేదు, నువ్వు రిపేర్ చేయాలంటే వాడు ఏమంటాడు నాకు ఫ్యాన్ రిపేర్ రాదంటాడు. అమ్మ ఆవిడ కోపం వచ్చి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేది అనమాట, నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరి ఫ్యాన్ రిపేర్ రాదా ఏంటని. అంటే దాని అర్థం ఏంటి, మన వ్యవస్థలో మన విద్యార్థులకి ఎలాంటి నైపుణ్యము మనం ఇవ్వట్లేదు. అది పనికిరాని విద్యా వ్యవస్థ. ప్రజలకి కావాల్సింది ఏంటి, 10వ తరగతి తర్వాత 2 ఏళ్ళు కంపల్సరీగా ఏదో ఒక దాంట్లో నువ్వు నైపుణ్యం తీసుకో. అది డ్రైవింగ్ అయినా కావచ్చు, కంప్యూటర్ అయినా కావచ్చు, ఇంకోటి అయినా కావచ్చు, లేకపోతే మేస్త్రి పని అయినా కావచ్చు, బిల్డింగ్ కట్టడం కావాలి. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండాలి. అది 2 ఏళ్ళు కంపల్సరీగా మనం అక్కడ పెట్టాలి. ఒకప్పుడు పాలిటెక్నిక్స్ లేకపోతే ఐటీఐలు ఈ ఉద్దేశంతోనే పెట్టారు అందరు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 1వ తరగతి చేరిన ప్రతివాడు ఎంఏ చేయాలి, లేకపోతే ఎంటెక్ చేయాలి, లేకపోతే బీటెక్ చేయాలి. అవసరం ఏంటండి అసలు? మన దేశంలో ఇన్ని పిహెచ్డీలు కానీ, ఇన్ని బిఏలు, బీటెక్లు, బీఈలు, బిఎస్సీలు అవసరమా? లేదు. మన విద్యా వ్యవస్థ అనేది ఒక పిరమిడ్ లాగా ఉండాలి. ఓన్లీ ద టాప్ మోస్ట్ బెస్ట్ షుడ్ బికమ్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్. మిగిలిన వాళ్ళు అందరూ 10th క్లాస్ 12th క్లాస్ అయిపోవాలి.
నీకు కావలసిన జీవితానికి కావలసిన మంచి సుఖమైన జీవితానికి నీకు ఆదాయం తెచ్చుకునేది జీవితం కావలసిన నైపుణ్యాన్ని ఇవ్వాలి విద్యా వ్యవస్థ అంటే. సో వృత్తి విద్యా కోర్సులు పెంచాలి. అది చిన్నప్పుడు క్లాస్ లో ఉండేది సార్ మనకి స్కూల్లో అప్పుడు క్రాఫ్ట్ క్లాస్ అని ఒకటి ఉండేది. అవును, దాంట్లోనే నేర్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయి క్రాఫ్ట్స్, అన్ని పనికిరాని. ఎందుకంటే బయటికి వచ్చినప్పుడు ఏం పనికిరావు మీకు. ఇది మన వీడియో గేమ్లు ఆడుకున్నట్టు తప్పిస్తే వీడియో గేమ్లో వచ్చేది లేదు. వాడు ఆరోగ్యం పాడవుతుంది, వాడికి ఏమి కళ్ళు పాడవుతాయి, అన్ని పాడవుతాయి. సో విద్యా వ్యవస్థ అనేది మన దేశంలో విద్యా వ్యవస్థని ఎప్పటివరకు అయితే మనం దాన్ని పూర్తిగా మార్చము, మనకి ఆ విద్యా వ్యవస్థ 99% విద్యార్థులకి వాడు ఏ విధంగా జీవితంలో స్థిరపడాలి అని ఉండాలి. 1% ఇంటలెక్చువల్స్ ఉండాలండి. ఉచితాల మీద మీ అభిప్రాయం సార్? ఫ్రీ అది ఎవడి ఉచితం అండి? అది ప్రభుత్వ డబ్బు, మనం ఇచ్చే డబ్బు మనకే ఇస్తున్నాడు. మూర్ఖులు ప్రజలు ఎవరికి అర్థం కాదు. ఇందా చెప్పాను కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది ఒక రాజకీయ నాయకుడు, వాడు 100 కోట్లు తిని 1 కోటి రూపాయలు పంచుతాడు, 99 కోట్లు వేసుకుంటాడు. అది ఈ తిన్న 100 కోట్లు వాడి కాదు, ప్రజల డబ్బు. ఈ 100 కోట్లు ఇచ్చేసి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. అది చాలా తప్పండి. అది ఇది సోమరిపోతులు చేయటము, పనికిరాని వాళ్ళు చేయటము, పరాన్న జీవులని మనకు ఒక అంటే పారాసైట్స్, దే బికమ్ పారాసైట్స్ ఆన్ సొసైటీ అండ్ గవర్నమెంట్. సో అది చేయటం తద్వారా ఏంటంటే మన నైతికత పోతుంది, తన ప్రొడక్టివిటీ పోతుంది, మన సమాజ శ్రేయస్సు ఏ విధంగా కూడా ఇది ఉపయోగపడదండి. సార్ ఫైనల్ గా ఒక 5 పేర్లు చెప్తాను సార్, వాళ్ళు చేసిన బెస్ట్ పాలసీ ఏదన్నా మీకు నచ్చితే చెప్పండి. నరేంద్ర మోడీ 10 years లో చేసిన బెస్ట్ పాలసీ. నరేంద్ర మోదీ గారు చేసినది none of these things are, in fact they are extremely damaging to the Indian society. The only thing which I can say is Swachh Bharat ఉంటుంది, అది అవసరం. చంద్రబాబు నాయుడు టెన్యూర్లో సార్, చంద్రబాబు నాయుడు టెన్యూర్లో చంద్రబాబు నాయుడు చేస్తుంది. ఆయన నాకు తెలియదు, ఇక్కడ పని చేయలేదు అని తెలియదు, ఐడియా లేదు, నాకు తెలియదు. కేసీఆర్ ఐడియా లేదు. ఇంకోటి నాకు ఆర్థిక అభివృద్ధి మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. పాలసీ అది ఆ పాలసీలు కూడా ఇప్పుడు నాకు అన్నిటికంటే బెస్ట్ పాలసీ నచ్చేది ఏదంటే అంటే పివి నరసింహరావు గారు తెచ్చిన విద్యా వ్యవస్థ అండి. ఓకే, ద బెస్ట్ బ్రెయిన్స్. ఇప్పుడు 1970లో ఆయన 70లోనూ 69 ఆ ప్రాంతంలోనూ ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యారు. మొట్టమొదటిసారి ఏపీ గురుకుల విద్యా వ్యవస్థని 3 schools స్టార్ట్ చేశారు. ఆయన చేసిన మరి అప్పటి నుంచి సర్వేల్లో ఒకటి, నల్గొండ సర్వేలో, తర్వాత తాడికొండ ఐ థింక్ తాడికొండ గుంటూరులో నాగార్జున సాగర్ ఒకటి ఉండాలనుకుంటా సార్, అది ఇంటర్మీడియట్. అది ఓన్లీ ఇంటర్మీడియట్. తర్వాత ఇంకోటి ఎక్కడ 3 చోట్ల పెట్టారండి, అంటే 3 ప్రాంతాలు, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాకి అని. తుమ్మలపేంట అనుకుంటా, నెల్లూరు జిల్లా తుమ్మలపేంటలో ఒకటి. తర్వాత ప్రతి జిల్లాలో వీళ్ళు పెట్టేశారు. ఆ రోజుల్లో 3 ఉండేయండి. ఆయన ఇక్కడ అది బెస్ట్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్. ఆ తర్వాత ఆయన కేంద్ర ఇది హెచ్ఆర్డి మినిస్టర్ అని పేరు మార్చారు రాజీవ్ గాంధీ టైంలో. ఆయన నవోదయ విద్యాలయాలు దీన్నే ఆల్ ఇండియా లెవెల్లో ఆయన పెట్టారు. ఓకే. సో దాన్ని ఏంటంటే మంది ఎక్కువైతే మధ్యకి పాల్సన్ అయినట్టు ఈ ప్రతి జిల్లాలో ఒకటి పెట్టాలని పెట్టేటప్పటికి ఏదంటే దాని విలువ ఇప్పుడు ఏది ఐఐటీలు, మీరు ప్రతి ఊర్లో ఐఐటీలు ఉంటే అది ప్రతి రాష్ట్రంలో ఐఐటీ విలువే ఉంటుందండి. సో వాజ్పేయి గారి గురించి సార్ మీ ఇది గ్యాస్ బ్యాగ్, ఈ వాజ్ గ్యాస్ బ్యాగ్, నథింగ్. గొప్ప నాయకుడు అంటారు వాజ్పేయి. గ్యాస్ బ్యాగ్ చెప్తున్నా కదా, అంత తప్పిస్తే నథింగ్. సో రాబోయే రోజుల్లో నాగేశ్వరరావు గారు హిందువులకి మిగతా మతాలతోటి మాకు వాళ్ళతో సంబంధం లేదండి, సమాన ప్రాధాన్యత కావాలి అనేది, సమాన హక్కులు రాజ్యాంగం ప్రకారము హిందువులకు సమాన హక్కులు కావాలి. మన దేవాలయాలు హిందూ సమాజం కింద ఉండాలి, ప్రభుత్వంతో ఏ ప్రమేయం ఉండకూడదు. ఇదే టార్గెట్ తోటి వెళ్తుంది. అంతే, ఈ రెండే నా జీవిత ధ్యేయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా, మీకు తర్వాత దర్శకులందరికీ కూడా మీ ద్వారా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.